నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనలో వచ్చి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. పాల్గొన్నటువంటి సందర్భంలో పోతూ ఆయన ఒక ట్వీట్ పెట్టిపోయిండు. ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్కు నిద్ర పట్టదు అనేటువంటి మాట చెప్పిపోయిండు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు నిద్రపోరని చెప్పేయండు. చీకట్లా మాట్లాడుకోవాలంటే నిద్రపోవద్దు కదా, వాళ్ళైనా మీరైనా ఎవరైనా. కాబట్టి అది ఆ రకమైన నిద్ర కావచ్చు. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి చేసింది ఏమీ లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో మీరు సీఎంగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు గుజరాత్కి ఏ విధంగానైతే సాయం చేసిండో అదేవిధంగా ఇప్పుడు మీరు ప్రధానమంత్రిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఉంది, మీరు అదేవిధంగా సాయం చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దానికి ప్రధానమంత్రి గారు ఏం చెప్తారంటే, అప్పుడు గతంలో మన్మోహన్ సింగ్ గారు గుజరాత్కు చేసినటువంటి సాయమే, అంతే సాయం నేను ఇప్పుడు చేస్తే సగం పైసలే వస్తాయి తెలంగాణకు అనేటువంటి మాట చెప్పిండు. ఇంకా అందుకే జర చదువుకున్న ప్రధానమంత్రి అక్కిరా అని చాలాసార్లు ప్రజలందరూ చెప్తా ఉంటారు, సోషల్ మీడియా కూడా చెప్తా ఉంది. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు 2004లో $2 in 2004లో $1కు 45 రూపాయలు ఉండే ఇండియన్ కరెన్సీ, ఇప్పుడు 95 రూపాయలు అయింది. నరేంద్ర మోడీ గారు ఆయన మాటలు చూస్తూ ఉంటే నవ్వు వస్తూ ఉంది. చాలా ఒక విజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిగా మాట్లాడినట్టు అనిపిస్తలేదు. గతంలో గుజరాత్కి ఇచ్చినటువంటి తీరుగానే ఈమని రేవంత్ రెడ్డి గారు అడిగితే అట్లా ఇచ్చుకుంటూ పోతే 50% వస్తుంది. అప్పుడు అభివృద్ధి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైల్వే బడ్జెట్ 1000 కోట్లే ఉండే, ఇలా 5500 కోట్ల వరకు పెరగడం జరిగింది. అప్పుడున్న ధరలేంటి, ఇప్పుడున్న ధరలేంటి? ఓ ప్రధానమంత్రికి ఇంత సొయ్యి లేకుండా మాట్లాడవచ్చునా? ఇంకా పోతా ఆయన ఏమంటాడు, తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది బీజేపీ సర్కార్ కాదు నాయన, బీజేపీ పని అయిపోయింది, తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది బీసీ సర్కార్. మీరు ఎంత మోసం చేసిరు? 2023 నవంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీసీసీఎం అని నినాదం చెప్పారు. బీసీసీఎం అని చెప్పి బీసీకి సీఎం పదవి ఇవ్వకుండా పైపెచ్చు మీదికెళ్ళి చేసింది ఏంటంటే బీజేపీ చేసినటువంటి కథ. బీసీసీఎం అని చెప్పి సరే భారతీయ జనతా పార్టీ గెలవలేదు, 8, 9 ఏమో గెలిచింది కదా ఎమ్మెల్యేలు, గెలిస్తే మరి బీసీసీఎం అని చెప్పినటువంటి ఈ బీజేపీ అసెంబ్లీలో బీసీ నాయకుడిని సభాపక్ష నాయకుడిగా చేయొచ్చు కదా, ఏది పార్టీ పక్ష నాయకుడిగా, ఎల్పీగా, బీజేఎల్పీగా చేయొచ్చు కదా, చేయలే. ఇది తీసుకుపోయేదే రెడ్డికి ఇచ్చింది, మహేశ్వర్ రెడ్డికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. ఇది అనగా అసెంబ్లీలో ఇది మండల్లో ఏం చేసిరు? ఈడ బీసీ నాయకులు ఉన్నారు మండల్లో. భారతీయ జనతా పార్టీ నుంచి మల్క కొమరయ్య ఉన్నాడు. వీళ్ళకి ఇయ్యకపోగా ఏం చేసిండు? మీదికేని ఏవిఎన్ రెడ్డి అని రెడ్డికి ఇచ్చిండు. మళ్ళా విద్యాసంస్థల రెడ్డి, ప్రైవేట్ విద్యాసంస్థలు ఆయనకి, ఇది అది ఆయనకు. అది ఈ బీసీసీఎం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కథ చూడు, రాష్ట్ర అధ్యక్షుడు. ఇక మళ్ళా బీసీ బండి సంజయ్ అధ్యక్షుడు ఉంటే తీసేసి కిషన్ రెడ్డి, ఆ తర్వాత రామచంద్రరావు, ఇద్దరు ఓసీలకు ఇచ్చేసారు. పదవులు పంచుకునే కాడనేమో ఓసీలకు వస్తుంది బీజేపీ, డైలాగులు మాత్రం బీసీ డైలాగులు చెప్తుంది. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో బీసీల ద్రోహ పార్టీగా, బీసీలకు ద్రోహం చేసే పార్టీగా బీజేపీ
స్పష్టంగా పదవుల పెంపకాన్ని అర్థమవుతా ఉంది. ఇది బీజేపీ కథ. 2029లో ప్రధానమంత్రి గారు మీరు రాసి పెట్టుకోండి, ఇప్పుడున్న 8 సీట్లు ఎంపీ సీట్లు పోతాయి, ఇప్పుడున్న ఎమ్మెల్యే సీట్లు కూడా పోతాయి. ఇంకా ఇంట్లో 2-3 నిలబెట్టుకుంటే అదే గొప్ప మీకు. ఇక 2029లో వచ్చేది బీసీ ప్రభుత్వమే. మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఏం చేసినా ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీలంతా మేల్కున్నారు, బీసీలంతా ఒక్కటైరు. ఇంకా దీన్ని ఎవడు ఆపలేడు. మళ్ళా బీసీల కులగణన చేస్తా అని చెప్పి జనగణన చేసి బీసీల నోట్లే మన్ను పోసాడు. మళ్ళీ ఇదే ప్రధానమంత్రి. ఆయన వచ్చి మనకు నీతులు చెప్తా ఉంటాడు. ఇక ఇదొకటి. ఇక ఇది ప్రధానమంత్రి కథ. ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వం కథ చూడరు సార్. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గం. ఆంధ్రజ్యోతి పేపర్ ఒకసారి చూస్తే మనకు ఆంధ్రజ్యోతి ఏడు ఉంటుందా, ఇగో యథావిధంగా ఇంటర్ అడ్మిషన్. మనం నిన్న ఏం చదువుకున్నాం, ఇంటర్ విద్యను తీసుకుపోయి ఎస్ఎస్సి బోర్డులో విలీనం చేస్తా ఉన్నాం. ఇక మన తాన ఇంటర్మీడియట్ విద్య ఉండదు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సిబిఎస్ఈ విధానంలో అదే తరీకాలో ఇది ఉంటది అని చెప్పారు. మనం అందరం సప్పట్లు కొట్టినాం. మంచి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది. ముఖ్యమంత్రి గారు ఈ ఇంటర్మీడియట్ లో జరిగేటువంటి దోపిడీ ఏదైతే ఉందో, శ్రీ చైతన్య, నారాయణ, ఐఐటి, జేఈఈ ఎంట్రన్స్లు, ఎగ్జామ్లు, ఈ దోపిడీ ఏదైతే ఉందో ఈ దోపిడీ కళ్ళమేసిండిగా అయిపోయింది. ఈ కార్పొరేట్ వ్యవస్థ ఇక్కడి నుంచి తరలిపోతుంది. కానీ ఇటువంటి అనుకున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఏం చేసాడు, యథావిధిగా ఇంటర్ అడ్మిషన్ అంటే పాత విధానమే మళ్ళా అయిపోయాయి. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందేమో సరికొత్త విధానం అని చెప్తారు. స్కూల్ ఎడ్యుకేషన్ లో విలీనం చేస్తాం. విద్యా సంవత్సరం అయిపోగానే ఈసారి సమూల మార్పులు అంటారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి మళ్ళీ ఏదో పాత విధానంలోనే కొనసాగింపు. ఇది ఈ పాత విధానంలోనే కొనసాగింపు. ఈ ఏడాది వరకు కొనసాగించాలని సీఎం రేవంత్ ఆదేశం. పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనానికి సాంకేతికత, సమస్యలు క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం, విద్యా సంవత్సరం ప్రారంభానికి తక్కువగా ఉన్న సమయం, విద్యార్థుల ప్రయోజనాల రీత్యా విలీనం వాయిదా. ఏ విద్యార్థి ప్రయోజనం, ఏ విద్యార్థి అడిగింది చెప్పుర్రి? ఏ విద్యార్థి తల్లిదండ్రి కోరిండు ఇది కొనసాగించాలని? విస్తృత సంప్రదింపులు, అసెంబ్లీలో చర్చ తర్వాతే నిర్ణయం. అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. సాంకేతిక సమస్యలపై ఇప్పుడు చెబుతారా, ఆ కాలేజీలకు భయపడుతున్నారా అంటూ ఆగ్రహం. సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పి ఇంటర్ విద్యా జేఏసీ చెప్తున్నటువంటి మాట. ఇది కథ. అసలు ఏం జరిగింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం డ్రామా తెలుసుకోవాలి. తల్లిదండ్రులారా, ఇది అమలైనుంటే ఇవాళ ఇంటర్మీడియట్లో దోపిడీ మొత్తం ఆగిపోయింది. మొత్తం దోపిడీ ఆగిపోయి శ్రీ చైతన్య, నారాయణ మొత్తం తట్టా బుట్ట చదువుకొని ఎక్కడ బీకేటి. ఇవాళ మన ప్రభుత్వ విద్య బలమయ్యేది. ఆ పరిస్థితి లేకుండా ఏం జరిగింది అనేది ఒకసారి చూస్తే, అసలు ఏంది వాస్తవం, లెక్కలేంది అనేది చూస్తే, ఇది అస్సాంలో ఇటీవల కాలంలో ఇంటర్మీడియట్ విద్యను 10th లో విలీనం చేశారు. స్కూల్ ఎడ్యుకేషన్ విలీనం చేసిన ఇంటర్ బోర్డులో విలీనం చేసిరు. తెలంగాణలో మాత్రం ఇక చూడు, ఈ రెండింటిది అస్సాంలో విద్యా విధానం ప్లస్ ప్రణాళిక = అమలు జరుగుతూ ఉంది. ఇక్కడ తెలంగాణలో ఓన్లీ ప్రకటనలే, పేపర్ ప్రకటనలు గందరగోళం, వాయిదా. ఇది తెలంగాణలో జరిగింది. అస్సాంలో సాధ్యమైంది, ఈడెందుకు సాధ్యం కాదు? క్యాలెండర్ చెప్తున్న నిజం, అమలు ప్లస్ నిరీక్షణ. అస్సాంలో నవంబర్ 2023లో నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 2024లో అసెంబ్లీలో బిల్లు పెట్టిరు. మార్చి 2024లో గవర్నర్ ఆమోదం. సెప్టెంబర్ 2020 కొత్త బోర్డు అమలు అయిపోయింది. ఒక్క ఏడాదిలో 10 నెలల్లో ఇక్కడ అస్సాంలో అమలే అయిపోయింది. ఇక్కడ తెలంగాణలో ఈ 74 రోజులు దేంది? ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి 74 రోజులే. ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చిరు. ఎవరు? ఎడ్యుకేషన్ పాలసీ తయారు చేయమని చెప్పి, 20 ఏళ్ళకి సరిపడా ఎడ్యుకేషన్ పాలసీ తయారు చేయమని చెప్పి ఆకునూరి మురళి గారు, ఆ తర్వాత కేశవరావు గారు ఇతరత్రులతో కమిటీ వేస్తే ఆ 74 రోజుల కింద ఇచ్చిరు. సార్ ఇది చేయండి అని చెప్పి 74 రోజుల కింద ఇస్తే ఈ రోజు వరకు ఫిబ్రవరి 26, 2024లో ఎడ్యుకేషన్ కమిషన్ నివేదిక సీఎంకి అందజేస్తే ఈ రోజు వరకు సాంకేతిక సమస్యలనే వంకతో యథాతథ స్థితి, స్పష్టమైన రోడ్ మ్యాప్ లేదు. ఏంది మరి దీని వెనకాల మతలాబేంది? ఎందుకు ముఖ్యమంత్రి గారు ఇంత గొప్ప నిర్ణయాన్ని ఎందుకు వాయిదా వేస్తా ఉన్నారు, ఎందుకు చేయలేకపోతా ఉన్నాడంటే దానికి బలమైన కారణాలు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అస్సాంలో ఏం చేసిరు, మన తాను ఏం చేసిరు. ఇది అస్సాంలో అస్సాంలో ఏం చేసిరంటే, ముందుగా ముసాయిదా చట్టం తయారు చేసి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆ తర్వాత పాత బోర్డుల ఆస్తులు, ఉద్యోగుల విభజన, పరీక్షల నిర్మాణంపై స్పష్టమైన బ్లూ ప్రింట్ తయారు చేశారు.
ఆ తర్వాత అమలు డివిజన్ 1 డివిజన్ 2 మోడల్లో దశల వారీగా అమలు చేసుకుంటూ వచ్చేసారు ఇక్కడ. మరి అక్కడ లేరా ఇంటర్మీడియట్ విద్యార్థులు, అక్కడ లేరా తల్లిదండ్రులు, అక్కడ లేవా టెక్నికల్ సమస్యలు? అవన్నీ అయిపోయినాయి కదా. ఇక్కడ చట్టం లేదు, కేవలం మీడియా లీకులు మాత్రమే. మీడియాకు లీకులు ఇచ్చుడు, ఆ లీకులను ఆంధ్రజ్యోతిలో రాసుడు. ఇంటర్ బోర్డు జూనియర్ కాలేజీల భవిష్యత్తుపై కనీస క్లారిటీ లేదు. ఇక్కడ హడావిడిగా అడ్మిషన్ల నిలిపివేత, ఆపై లెక్చరర్ల నిరసనతో వెనక్కి అయిపోయింది. టెక్నికల్ సమస్య దీనికి. ఇక్కడ సాంకేతిక సమస్య ఒక సాకు మాత్రమే. సాంకేతిక సమస్య ఏందే? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ఈ రోజుల్లో సాంకేతిక సమస్య అస్సాం కూడా ఎదుర్కొంది. అస్సాంలో కూడా చట్టపరమైన సమస్యలు, ఉద్యోగుల సర్దుబాటు, పరీక్షల వ్యవస్థ మార్పులు లాంటి సవాళ్లు ఉన్నాయి. కానీ వారు ముందుగా స్టడీ చేసి నిర్ణయం తీసుకున్నారు, అయిపోయింది. ఇక్కడ నివేదిక రాగానే అమలు మెకానిజం లేకుండా రాజకీయ ప్రకటనలు చేసిరు. ఇంటర్ బోర్డు భవిష్యత్తుపై అస్పష్టత, జూనియర్ కాలేజీల పరిస్థితి, నీటు జేఈఈ మోడల్ ఎలా ఉంటుందో కనీస అవగాహన కూడా లేదు. ఇది మన తాన పరిస్థితి. ఇక తెలంగాణలో అసలు భయం ఏమిటంటే, ఇంటర్ వ్యవస్థ అంటే తెలంగాణలో కేవలం విద్యా వ్యవస్థ కాదు, అది ఒక భారీ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఎకానమీ. వేల కోట్ల రూపాయల ఎడ్యుకేషన్ ఎకానమీ దందా దీని చుట్టూ ఉంది. కాబట్టి విద్యా సంస్కరణల చుట్టూ ఈ గొలుసులు ఎవరెవరు? కార్పొరేట్ జూనియర్ కాలేజీలు, శ్రీ చైతన్య, నారాయణ, రేజన్స్, మన్ను, మషాడం, ఇవన్నీ ఉన్నాయి కదా. వీళ్ళు ఒక దిక్కు దీన్ని చేయనిస్తలేదు. ఇంటిగ్రేటెడ్ కోచింగ్ మాఫియా, ఐఐటీలు, జేఈలు, ఫిట్జీలని, మన్నని, మషాడం, ఈ మాఫియా. ఆ తర్వాత ర్యాంకుల్ని మార్కెటింగ్ చేస్తారు కదా, 1 1 2 2 ఈ మాఫియా. వేల కోట్ల ఫీజులు. వీళ్ళందరూ కలిసి ఇవి సంస్కరణలు అమలు కాకుండా ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తా ఉన్నారు. ఈ వ్యవస్థను ఒకేసారి స్కూల్ ఎడ్యుకేషన్లో కలిపితే ప్రస్తుత వ్యాపార మోడల్ కదిలే అవకాశం ఉంది. అందుకే ప్రతిఘటన కూడా ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం ఈ మాఫియా అంతా తెగిపోతుంది ఒక్కటే దెబ్బకు. ఈ మాఫియా అంతా పోతుంది. ఇది పోకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉన్నారు. ఇక్కడ అస్సాంలో వాళ్ళు ఏం చెప్పారు? మేము చేస్తామన్నారు, ఇగో ఇట్లా చేసారు. వాళ్ళు మోడల్ ప్రకారం స్పష్టమైన అడుగులు ముందు చూపుతో వెళ్ళిపోయారు. ఇక్కడ తెలంగాణ ఎవరెంత వ్యతిరేకిస్తున్నారు? ఇది ఇనుడు కాడలే సరిపోయింది. లెక్చరర్ల నిరసనలు, ప్రైవేట్ కాలేజీల ఒత్తిడికి తలొగ్గి వెనకడు వేయడం జరిగింది. విద్యార్థుల్లో అయోమయం పెంచింది. ఇక్కడ ప్రయోగం కాదు, సంస్కరణ కావాలి. ప్రయోగాలు, మీడియా లీకులు కాదు కావాల్సింది. ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తులో ప్రయోగాలు చేయకుండా ఉండాలంటే దశల వారీగా అమలు చేయాలి. విలీనం చేస్తాం, ఆగండి అనే గందరగోళం లేకుండా స్పష్టమైన అమలు ప్రణాళిక ప్రకటించాలి. భాగస్వామ్య చర్చలు, టీచర్లు, లెక్చరర్లు, పేరెంట్స్, యూనివర్సిటీలతో లోతైన సంప్రదింపులు జరపాలి. పబ్లిక్ డిబేట్లు పెట్టాలి. అస్సాం, తమిళనాడు, కేరళ మోడళ్లపై బహిరంగ చర్చ జరగాలి. ఆడెందుకు సాధ్యమైంది, ఇది ఎందుకు కాలే? శ్వేతపత్రం, సంస్కరణల ఆవశ్యకతపై ముందుగా అధికారిక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి ఇక్కడ చెప్తా ఉంటే, అసలు లోపం ఎక్కడ ఉందని చూస్తే, అస్సాం ప్రభుత్వం 10 నెలల్లో చట్టం చేసి అమలు చేయగలిగినప్పుడు తెలంగాణలో 74 రోజుల తర్వాత కూడా అడుగు ముందుకు పడకపోవడం కారణం ఏంది? ప్రభుత్వం సిద్ధంగా లేదు, రాజకీయ ఒత్తిడి, లేదా నిర్ణయం తీసుకోవడంలో బలహీనంగా ఉండడం. ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది, భరోసా ఇవ్వాల్సింది ఇప్పుడు ప్రభుత్వమే. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇది ఏం జరుగుతుంది? విద్యా బోర్డుల విలీనం, అస్సాం విజయం, తెలంగాణ తడబాటు, ఒకే లక్ష్యం, 2 వేరు మార్గాలు, విద్యార్థుల భవిష్యత్తుపై దీని ప్రభావం ఏమిటి ఒకసారి చూద్దాం. ఇదేమో తెలంగాణ, ఏది అస్సాంలో ఏ బాధ లేదు, తెలంగాణలో మాత్రం ఇన్ని సిక్కుముళ్ళు. దీంట్లో అధికారుల పాత్ర కూడా ఉంటుంది. కార్యాచరణ వర్సెస్ స్తబ్దత, ఒక టైం లైన్ విశ్లేషణ చూస్తే అస్సాంలో ప్రారంభించి ఇట్లా సక్సెస్ఫుల్గా తీసుకొని పోయారు విలీనం. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఇగో అడ్డుగోడ పెట్టారు. ఈ అడ్డుగోడ ఎవరు పెట్టారు? శ్రీ చైతన్య, నారాయణ, ఈ కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి కదా, వాళ్ళ చదువులేదు, పిచ్చలేదు, అంతా చూమంతర్ మాయా, వేల కోట్ల వ్యాపారం. ఇగో ఇట్లా పెట్టి దీన్ని వీళ్ళు ఏం చేసిరంటే, ఈ పైసలు కట్టి అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ముఖ్యమంత్రికి రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈసారి కాదు సార్, టెక్నికల్ సమస్యలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. విధానం వర్సెస్ ప్రయోగం. అస్సాంలో ముందుగా చట్టం రూపకల్పన చేసిరు, తెలంగాణలో ముందుగా మీడియా లీకులు ఇచ్చారు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి అస్సాంలో హడావిడిగా అడ్మిషన్లు నిలిపివేసిరాడు. ఇక పాత బోర్డుల ఆస్తులు, ఉద్యోగుల పరీక్షల నిర్మాణంపై స్పష్టమైన బ్లూ ప్రింట్ ఇస్తే లెక్చరర్ల నిరసనకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ డివిజన్ 1 డివిజన్ 2 మోడల్లో దశల వారీగా ఇది అమలు చేస్తే చివరికి ఈ ఏడాది యథాతథమంటూ వెనక్కి తగ్గింపు. ఇది తెలంగాణలో జరిగింది. టెక్నికల్ ఇష్యూ ఒక సాకు మాత్రమే. అస్సాం విధానం ముందుగా అధ్యయనం చేసి పరిష్కారాలు వెతికి నిర్ణయం తీసుకుంది. సమస్య చట్టపరమైన చిక్కులు, ఉద్యోగుల సర్దుబాటు, పరీక్షల వ్యవస్థ. తెలంగాణ విధానం ఎటువంటి అమలు మెకానిజం లేకుండా కేవలం రాజకీయ ప్రకటనలు చేసింది అంతే. ఈ రాజకీయ ప్రకటన ఎందుకు చేస్తారు? ఈ ప్రకటన చేయడం ద్వారా వాడు రుక్కొస్తారు, అమ్మో మా దందా అయిపోతుందేమో, ఎంత కావాలి సార్ అని ఇచ్చిపోతాడు. గదే
తెలంగాణలో సమాధానం లేని ప్రశ్నలు, ఇంటర్ బోర్డు భవిష్యత్తు ఏమిటి, జూనియర్ కాలేజీల పరిస్థితి ఏమిటి, నీట్ జేఈఈ మోడల్ ఎలా ఉండబోతుంది, ఇది సాంకేతిక సమస్య కాదు, ఇది పాలనా సిద్ధంగా లేకపోవడం. నాయకత్వం వర్సెస్ భయం. తెలంగాణ ప్రభుత్వం ఎవరెంత వ్యతిరేకిస్తున్నారు, లెక్చరర్ల వ్యతిరేకత, ప్రైవేట్ కాలేజీల ఒత్తిడి, విద్యార్థుల్లో పెరిగిన అయోమయం, ఫలితం వెనక్కి తగ్గిన ప్రభుత్వం. అసలు ఈ ప్రభుత్వం విద్య ఇక్కడ చూస్తే తెలంగాణలో అమలు ఏంటంటే ప్రభుత్వం చెప్తున్న సాంకేతిక సమస్యకు గింతే సాంకేతిక సమస్య. దాని వెనకాలన్న మతలాబు చూస్తే భారీ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఎకానమీ, కార్పొరేట్ జూనియర్ కాలేజీల ఆధిపత్యం, ఇంటిగ్రేటెడ్ కోచింగ్ వ్యవస్థ, ర్యాంకుల మార్కెటింగ్, 1000 కోట్ల ఫీజుల దందా. ఇగో ఈ దందా మొత్తం ఆగిపోతుందని ఆపిరు. ఇప్పుడు ఇవాళ మన పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ రాకుండా ఆపింది శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ సంస్థలే. ఇక్కడ విలీనం జరిగితే ఏం జరుగుతుందో తెలుసా? ఇంటరు 10th విలీనం జరిగితే, విద్యా బోర్డులు విలీనం జరిగితే కార్పొరేట్ గుత్యాధిపత్యాన్ని చెక్కబడుతుంది. ఇంకా వీళ్ళ పప్పులు ఏముడికాయి, ఒకటి 2 అనే పప్పులు ఉడికాయి. 1000 కోట్ల ఫీజుల నిర్మాణం పతనం అయిపోతుంది, కుప్పగూలిపోతుంది. విషపూరితమైన ర్యాంకుల ఒత్తిడి ముగింపు అయిపోతుంది. ఇంకా ర్యాంకుల పంచాయతీ లేదు. విద్యార్థుల సంపూర్ణ మానసిక విద్యా వికాసం జరుగుతుంది. దీని ద్వారా ఇక్కడ భారం దించుదాం, భవిష్యత్తు నిలుపుదాం. మనం ఏం చేద్దాం? తెలంగాణ ఇంటర్ వ్యవస్థ కేవలం విద్యా వ్యవస్థ కాదు, అదొక వ్యాపారం. బోర్డుల విలీనం ద్వారా విద్యార్థులు పొందే విముక్తి. ఒకవేళ ఈ 2 బోర్డులను విలీనం చేస్తే ఫీజుల భారం నుండి లక్షల రూపాయల కార్పొరేట్ ఫీజుల దోపిడీ ఆగిపోతుంది. ర్యాంకుల ఒత్తిడి నుంచి స్వేచ్ఛ, ఉదయం నుండి రాత్రి వరకు సాగే ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఒత్తిడి పోతుంది. నాణ్యమైన విద్య, వ్యాపార దృక్కోణం నుండి అసలైన విద్యా ప్రమాణాల వైపు అడుగుపడుతుంది. ప్రయోగం కాదు, ఇది విద్యా సంస్కరణలు కావాలి. 1 వైట్ పేపర్ రిలీజ్ చేయాలి, దాని మీద 2ది పబ్లిక్ డిబేట్ పెట్టాలి, 3 భాగస్వాములతో చర్చలు జరపాలి, 4 స్పష్టమైన బ్లూ ప్రింట్ను విడుదల చేయాలి. ఇది చేయకుండా ఏం చేసినా వేస్ట్. ఇది ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఈ ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి బోర్డును విలీనం చేయడానికి సిద్ధంగా లేదు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా భావించవచ్చు. ఎప్పుడు 2024లో విద్యా కమిషన్ వేసి, ఆ తర్వాత 2025లో ఏది పాలసీ రూపొందించమని చెప్పి 2026 మధ్యస్థానికి వచ్చేదాకా కూడా దీన్ని అమలు చేసే పరిస్థితి లేదంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యా దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ ఉంది. దోపిడీకి, కార్పొరేట్ వ్యవస్థల దోపిడీకి అవకాశం కల్పిస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయకపోగా మీదికెళ్ళి దోపిడీకి మళ్ళీ అవకాశం కల్పించింది తెలంగాణ ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వ తీరుకు నిరసనగా తల్లిదండ్రులారా, మన ఫీజులు మిగులుతా ఉంటే, మన పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ అంతా ఉంటే, ఈ కార్పొరేట్ మీడియా, కార్పొరేట్ విద్యా వ్యవస్థ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి మోసం చేసింది. మన తల్లిదండ్రులను, మన విద్యార్థుల భవిష్యత్తును ఆడుకుంటా ఉంది. వాళ్ళకి మన దగ్గర ఉన్న డబ్బులు కావాలి, మన పేదవాడి రక్తం తాగడానికి ఈ అవకాశం ఏర్పడ్డది తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి తల్లిదండ్రులారా, మనమందరం కూడా కార్పొరేట్ లెవెల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ పిల్లలకు దొరకాలంటే అది తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే సాధ్యం. మన పిల్లల ఫీజుల భారం పోవాలన్నా, మన హెల్త్ సిస్టమ్ సెట్ కావాలన్నా అది బీసీ ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందని చెప్పి ఈ విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఇక 2వ విషయం, నిన్న ప్రధానమంత్రి గారు వచ్చినటువంటి సందర్భంలో ఒకటి చాలా కీలకమైనటువంటి విషయాన్ని మీ ముందు తీసుకొస్తాం. వచ్చి నిన్న ఆయన ఏం హాస్పిటల్ ఓపెన్ చేసిండు, అది హాస్పిటల్ పేరేంది? ఇది మన సింధు హాస్పిటల్ అని ఓపెన్ సింధు హాస్పిటల్ అని ఓపెన్ చేసిండు. ఇది ఒక్కసారి చూడరు సార్, ఈ సింధు హాస్పిటల్ కథ ఏందో మనం ఒక్కసారి చూడాలి. పార్థసారథి రెడ్డికి సంబంధించినటువంటి సింధు హాస్పిటల్ కథ ఇగో, ఇది ఒక్కసారి చూడండి. సింధు హాస్పిటల్ ఏంది, దాని వెనకాల కథ ఏంది, ఆ భూమి ఎక్కడిది, 15 ఎకరాల భూమి పార్థసారథి రెడ్డికి ఎట్లొచ్చింది, ఇది ఒక్కసారి చూస్తే 2018లో 500 కోట్ల విలువైన 15 ఎకరాల ప్రభుత్వ భూమి, 500 కాదు అది 1500 కోట్లు. ఇప్పుడు కనీసం 100 కోట్లకి ఎకరమాడ 1500 కోట్ల రూపాయల విలువైన 15 ఎకరాల ప్రభుత్వ భూమి 1.47 లక్షల లీజుకు అప్పగించుడు. 1,00,00,000కి ఇచ్చేసిండు లీజుకు, 1,00,000. ఎవరు? కేసీఆర్ బండి పార్థసారథి రెడ్డి అనేటువంటి ఎంపీకి హెటిరో డ్రగ్స్ అధినేతకి ఇచ్చిన. ఎందుకు? ఆయన దగ్గర క్విడ్ ప్రోకో జరిగింది, ఈయన పైసలు తీసుకున్నాడు. 15 ఎకరాల భూమి 1,00,000 రూపాయలకు లీజుకు. ఎక్కడ ఉందా ఇది? ఈయన ఏం చేసిండు? ఇంతకిస్తే దాన్ని 2023లో రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడంటే ఇది అక్రమం,
ఇది ప్రజల సొమ్ము. దీన్ని అక్రమంగా కేసీఆర్ పంచి పెడతా ఉన్నాడు. దీన్ని ఎట్టి పరిస్థితిలో మేము వచ్చిన తర్వాత అడ్డుకుంటాం. దీనిపైన విచారణ చేసి ఆ భూమి వాపసు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2023లో ప్రకటన చేసిండు. జైలుకు పంపిస్తామని చెప్పిండు. 2024లో ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీవో నెంబర్ 37 తీసుకొచ్చి ఏం చేసిండు, ఈ 15 ఎకరాల భూమిని 60 ఏళ్ళకి చేసిండు. 60 ఏళ్ళ దాకా వాడుకోపు అని. అదే పార్థసారథి రెడ్డికి లీజు ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. భూమి ఇచ్చిందేమో బీఆర్ఎస్, లీజు ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక ఈ కట్టిన దవాఖాను ఓపెన్ చేసింది బీజేపీ. చూసుకోరి తమాషా ఎట్లుందో. 2026 బీఆర్ఎస్ ఎంపీ నిర్మించిన ఆసుపత్రిని బీజేపీ ప్రధాని ప్రారంభించిండు. ఈయననేమో భూమి ఇచ్చిండు, ఈయన జీవో ఇచ్చిండు, ఈయన రిబ్బన్ కట్ చేసిపోయిండు. చూసిరు కదా ప్రజలారా, వీళ్ళు ముగ్గురు ఒకటే. ఈ దోపిడి ముఠ అంతా ఒకటే. ఈ అగ్రవర్ణాలు దోచుకోవడానికి ఒక్క పేదవానికి ఎక్కడన్నా ఒక పట్టా కాగితం ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పిరా? ఇల్లు లేని వాళ్ళు కోట్లాది మంది ప్రజలు ఉన్నారు తెలంగాణలో. వారికి ఇల్లు కట్టిస్తేందుకు జాగలేదంటారు. వీళ్ళకేమో 100 ఎకరాలు 1000 కోట్ల రూపాయల విలువైన భూములను దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇవి మన ప్రభుత్వాలేనా? అందుకోసమే ఈ దోపిడీ ఆగాలంటే వీళ్ళు, ఈయనేం చెప్తాడు ఇంకా, ఇవాళ రాత్రికి కాంగ్రెస్ బీఆర్ఎస్కు నిద్ర పట్టదట. ఈ సీకట్ల వీళ్ళంతా ఒకటే. మళ్ళా వీళ్ళంతా ఒకటే. ఈ దోపిడి ముఠ అంతా ఒకటి. ఈ దోపిడి ముఠ అంతా ఒకటే. 3 పార్టీలు కలిసి ఒకే లబ్ధిదారుడు. 3 పార్టీలు ఒకే లబ్ధిదారుడు. బీఆర్ఎస్ భూమి ఇచ్చింది, లీజు ఖరారు చేసింది కాంగ్రెస్, ప్రారంభించింది బీజేపీ. భూమి ఏమో పేదలది, భూమి ప్రజలది, ప్రజల ఆస్తి. ఇంకా నిన్న ఈయన మీద ఆయన డైలాగ్, ఆయన మీద ఈయన డైలాగ్. ఇగో ఈడ తెలుస్తుంది వీళ్ళ సోపతంతా. వీళ్ళంతా ఒక్కతాను ముక్కలే. ఈ సమస్య పోయి తమిళనాడులో నిన్న విజయ్ చెప్పిండు క్లియర్గా, ఇక్కడ అవినీతికి తావు లేదు, ఎవరికన్నా చేయాలనేటువంటి ఆలోచన ఉన్నా ఇప్పుడే మానుకోండి అని చెప్పిండు. అలాంటి ప్రభుత్వం ఇక్కడ ఏర్పడాలన్నా బీసీల ద్వారానే సాధ్యమవుతుంది. బీసీలు అధికారంలోకి వస్తే మాత్రమే ఈ దోపిడి ముఠ ఆగిపోతుంది. పేదవాళ్లకు ఇండ్లు వస్తాయి, భూములు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, సకల సంపద పేదవాళ్ళకు దక్కుతుంది. లేకపోతే బండి పార్థసారథి రెడ్డి అసొంటి రెడ్ల ముఠాకు, వెలమల ముఠాకు ఈ సంపద పోతుంది. ఏది కావాలనో తెలంగాణ ప్రజలు క్లియర్గా తెలుసుకోవాలి. నిన్న ప్రధానమంత్రి గారు ఆడ ఉండి కాంగ్రెస్ను విమర్శలు చేసిండు, బీఆర్ఎస్ను విమర్శలు చేసిండు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను విమర్శించింది, బీజేపీని విమర్శించింది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ను, బీజేపీ వీళ్ళందరూ ఓవర్ తిట్టుకురు కదా. ఇగో పనిచేసే కాడ మాత్రం అందరు ఒకటే పార్థసారథి రెడ్డికి ఇవన్నీ పంచారు. చూడు వీళ్ళందరూ కలిసి. మరి ఇప్పుడు దీన్ని ఏమందని చెప్పురి? ఇవన్నీ ఒక్కతారు ముక్కలే. మీరు పొరపాటున కూడా ఈ 3 పార్టీలు వేరు, వీటికి కథలు వేరు, సిద్ధాంతం కాదు. పంచుకొని తినే కాడ ఈ ముగ్గురు ఒకటే. పేదవాళ్లకు పంచాల్సిన సంపద, పేద బిడ్డలకు దక్కాల్సినటువంటి సంపద, ఉద్యోగాలు, భూములు వీళ్ళు మంచుక తింటా ఉన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేదవాళ్ళకు పంచాలని చెప్తా ఉంది, పేదలకు ఇల్లు రావాలని చెప్తా ఉంది, పేదలకు ఉద్యోగాలు రావాలి, పేద బిడ్డలు ఆసుపత్రులు పెట్టాలి, పేద బిడ్డలు ఇంజనీర్లు కావాలి, పేద బిడ్డలు బిజినెస్ మ్యాన్లు కావాలని మేము చెప్తా ఉన్నాం. రెడ్లు వెలమలు మాత్రమే కావాలని వీళ్ళు చేస్తూ ఉన్నారు. స్పష్టత ఇక్కడ క్లియర్గా ఉంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏ వైపు ఆలోచిస్తూ ఉంది, వీళ్ళు ఏ వైపు ఆలోచిస్తున్నారో ఒక్కసారి దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకొని, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ముఠా దోపిడీలన్నీ ఆగిపోవడానికి ఆస్కారం ఉంటుంది, పేదవాళ్ళకి భూములు దొరకడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరండి, ఆన్లైన్లో చేరండి, చాలా సింపుల్గా ఆన్లైన్లో చేరండి. ఈ విధానం ఒక్కసారి చూసారు కదా. మళ్ళీ పాత విధానమే అంటారు. ఇప్పుడు చాలా విద్యా సంవత్సరం ప్రతిసారి కూడా ఈసారి కొత్త పుస్తకాలు వస్తాయి అంటారు, ఈసారి కొత్త సిలబస్ పెడతా అంటారు, లేకపోతే ఈసారి రకరకాలుగా ఇట్లా చెప్తారు. లాస్ట్కి వస్తే పాత విధానమే కంటిన్యూ అవుతుంది. చివరికి లాస్ట్ రోజు చెప్తారు. ఇక ఎందుకు జరుగుతుంది అంతా కూడా అంటే మొత్తం కూడా మేనేజ్మెంట్ జరుగుతుంది. అక్కడ నారాయణకు బాధ అవుతుంది. నారాయణకు మొత్తం 1000 కోట్ల రూపాయలు, అక్కడ శ్రీ చైతన్యకు, నారాయణకు, ఇంకా కొన్ని కాలేజీలకు 1000 కోట్ల రూపాయలు చేతులు మారుతాయి. కాబట్టి ఆ చేతులు మారకుండా ఉండాలంటే ఏం కావాలి? పాత విధానమే. ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్లో విలీనం చేస్తాం దీన్ని. అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి సిబిఎస్ఈ సిలబస్ ఎట్ అయితే ఉంటుందో అట్లనే +1 +2 అని చెప్పేసి 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ కాకుండా +1 +2 అని చెప్పేసి కేంద్రంలో ఎట్లయితే అమలవుతా ఉందో, కేంద్రంలో కాదు, అస్సాంలో ఒకటే కాదు, ఇప్పుడు ఇక్కడ తమిళనాడులో తర్వాత కేరళలో కూడా ఈ +1 +2 ఏదైతే
ఇంటర్మీడియట్ అనేటువంటిది లేదు అక్కడ. స్కూల్ ఎడ్యుకేషన్లో భాగంగా ఉన్నది కాబట్టి దాన్ని కొనసాగిస్తున్నారు. అక్కడ అధ్యయనం చేయొచ్చు. ఆల్రెడీ అధ్యయనం ఇప్పుడు 2024 నుంచి 26 దాకా అంటే 2 ఏళ్ళలో అధ్యయనం చేసి మొత్తం కూడా నివేదిక ఇచ్చేసి మొత్తం సెట్ చేయొచ్చు. కానీ చేయలే. కాకపోతే కారణం ఏంటి అంటే ఇదంతా అధ్యయనం చేయకుండానే మరి ప్రకటన చేసిన నిన్నమన్నటి దాకా అంటే అన్ని ప్రకటనలు అయిపోయినాయి. ఆ ప్రకటన కాగానే అక్కడ సెటిల్మెంట్ అయిపోతుంది లెక్క, అక్కడ ఆగిపోయింది లెక్క. అందుకని ఏదా తదం ఇక కథ పాత లెక్క పద్ధతిలోనే మనం కొనసాగుతాం. స్కూల్ ఎడ్యుకేషన్లో భాగంగా ఉండదు. ఇంటర్మీడియటే ఉంటుంది. ఇక్కడ 10th క్లాసే ఉంటుందని మళ్ళీ కథ. నిన్న ప్రధాని మోడీ వచ్చి ఓ హాస్పిటల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు విషయం ఏంటంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి అందులో భాగంగా తీసుకొచ్చిన అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. గతంలో ఒక్కో కార్పొరేషన్ ఉండే ఏది జిహెచ్ఎంసీలో, ఇప్పుడు 3 ఉన్నాయి. ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించి ఎక్కువ సీట్లు సాధించాలనేది ఒకటి లక్ష్యం. తర్వాత కొంతవరకు భారతీయ జనతా పార్టీ అంటే స్తబ్దుగా అయిపోయింది కాబట్టి కొంతవరకు ఇట్లా ఏదో అట్లా చేద్దామనేటువంటి కార్యక్రమం కూడా ఉంది అనేది ఒక చర్చ. తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం, ఇక్కడ బెంగాల్ లాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని చెప్పేసి ప్రధాని మోడీ అంటున్నాడు. బెంగాల్ వేరు, మనది వేరు, తెలంగాణ వేరు, అక్కడికిక్కడ చాలా తేడా ఉంటుంది లెక్క. తెలంగాణ ప్రజలు కూడా బీజేపీ పాలన కోరుకుంటున్నారు. మరి కోరుకుంటున్నప్పుడు ఎందుకు మరి దానికి అనుగుణంగా మనం నిర్ణయాలు ఎందుకు తీసుకుంటలేం? తెలంగాణ ప్రజలు కూడా బీజేపీనే కోరుకుంటున్నారు అంటే ఒక రకంగా అవకాశం ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రజలు 17 ఎంపీ స్థానాలుంటే, లోక్సభ స్థానాలుంటే 8 దాదాపు సగం భారతీయ జనతా పార్టీకి ఇచ్చిండ్రు. మరి మీరు ఇచ్చినటువంటి నిధులు ఎంత అంటే అక్కడ ఏపీకి ఎంత ఇచ్చిండ్రు, ఇక్కడ ఎంత ఇచ్చిండ్రు? ఏపీలో 3 ఎంపీలు ఉన్నారు, ఏది భారతీయ జనతా పార్టీకి డైరెక్ట్గా. ఆ 3 ఎంపీలకేమో కావాల్సిన నిధులు ఇస్తున్నారు 3 ఎంపీలు ఇచ్చిన వాళ్ళకు. ఇక్కడ తెలంగాణకేమో 8 మంది ఎంపీలను పంపిస్తే మోడీ చేసి చూపిస్తున్నారు. అట్లున్నది మీ కథ. దేశంలోని ప్రతి మూలన ప్రజల్లో మార్పునకు ఇది సంకేతం. ఇక భారత్ అభివృద్ధిలో తెలంగాణ, హైదరాబాద్ భాగంగా మారాయి. ఈ రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నామని చెప్తున్నాడు ఎవరు? ప్రధాని. ఇక్కడ కాంగ్రెస్ కేవలం 3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. ఆ పార్టీ ముస్లిం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్గా మారిందని కామెంట్ చేసిండు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ భారీ బహిరంగ సభ నిన్న నిర్వహించింది. ఆ కార్యక్రమానికి ప్రధానమంత్రి హాజరై మాట్లాడాడు. ప్రధానంగా ఏంటంటే కుటుంబ పాలన, అవినీతి రాజకీయాలకు ముగింపు పలికే సమయం ఆసన్నమైంది. బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ మార్పుకు సంకేతం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల ఆశీర్వాదంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కమలం వికసించడం ఖాయం. వారసత్వ రాజకీయాలను పక్కన పెట్టి ప్రజలంతా ఇప్పుడు విశ్వాస రాజకీయాలను నమ్ముతున్నారు. సౌత్ నుంచి నార్త్ వరకు బీజేపీని ఎవరు ఆపలేరని చెప్పేసి ప్రధానమంత్రి నిన్న మాట్లాడాడు. నిన్న బాగానే పబ్లిక్ను కూడా బాగానే గ్యాదర్ చేసిండ్రు, తీసుకొచ్చేసి నిన్న కార్యక్రమం నడిచింది. దానికి సంబంధించి కూడా మనం ఒకసారి చూసుకుంటే ఏమయ్యేది. అయితే ప్రధాని రైట్ నిన్న అక్కడ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎవరు మన విజయ్ కూడా ప్రమాణ స్వీకారం చేసిండు. నిన్న ప్రమాణ స్వీకారం కార్యక్రమం నడిచింది. తర్వాత మోడీ వస్తుండటంతో అక్కడ ప్రధాని మోడీ సభకు వస్తున్నాడు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భారీగా ఏర్పాటు చేసింది నిన్న.
జన సమీకరణ కూడా బాగానే చేసిండ్రు భారతీయ జనతా పార్టీ. కళా బృందాలను ఎడికెళ్ళి తెచ్చిరో కానీ మస్తు పట్టుకొచ్చారు. వేల మంది ఉన్నారు, మొత్తం కళా బృందాలే వేలాలు ఉన్నారు. చూసుకోరు అట్లా ఎట్లున్నది లెక్క. నిన్న వర్చువల్గా ప్రారంభించడం మనం చూద్దాం. ఇది వార్త అయిన తర్వాత చూద్దాము. రైట్. తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ తొలిసారి భారీ మెజార్టీతో అద్భుత విజయం సాధించిందని, తెలంగాణలోనూ బెంగాల్ లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. ఆదివారం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన బీజేపీ భారీ బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా, మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మధ్యలో కార్యకర్తలు నినాదాలు చేస్తుంటే, తెలంగాణ ప్రజలారా, యువకులారా, మీరు ఇంత ప్రేమను నాపై కురిపిస్తున్నారు, సంతోషం, శాంతిగా ఉండండి అంటూ సముదాయించారు. ఇక అబ్కీ బార్ తెలంగాణమే బీజేపీ సర్కార్, తెలంగాణ ప్రజలు బీజేపీ పాలనను కోరుకుంటున్నారని మోదీ పేర్కొన్నారు. ఇక బీజేపీ కార్యకర్తల సమరోత్సాహం చూస్తుంటే తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామనే నమ్మకం కలిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ హామీలు, కుటుంబ రాజకీయాలతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు బీజేపీపై భరోసా ఏర్పడింది. దేశంలోని నలుమూలల బీజేపీకి ప్రజల ఆశీర్వాదం నిరంతరం పెరుగుతూ వస్తోంది. మా పాలనకు ప్రజలు ఓటేస్తున్నారు, సుపరిపాలనతోనే దేశ ప్రజలు ఆదరిస్తున్నారు. అబ్కీ బార్ తెలంగాణమే బీజేపీ సర్కార్. ఇక 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో బీజేపీ సర్కార్కు హ్యాట్రిక్ వచ్చింది. అస్సాంలో 3వ సారి అధికారంలోకి వచ్చాం. పుదుచ్చేరిలో బీజేపీ సర్కార్ 2వ సారి విజయం సాధించింది. ఈ విజయాల ద్వారా తెలంగాణ ప్రజల భావన చూస్తున్నా. తెలంగాణలోనూ బీజేపీ సర్కార్ వచ్చి తీరుతుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదు. కుటుంబ పాలన, అవినీతి రాజకీయాలకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారని చెప్పేసి వ్యాఖ్యానించండు. నిన్న కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు, తర్వాత కొన్ని శంకుస్థాపనల కార్యక్రమాలకు నిన్న ప్రధాని శ్రీకారం చుట్టుండి. దానికి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. ఈ మ్యూజిక్ కూడా వేద్దా, ఇది కూడా వేద్దాం. నిన్న చాలా కార్యక్రమాలు అంటే అక్కడిక్కడ ఇప్పుడు రైల్వే ట్రాక్లు అవి ఉన్నాయి కదా, అన్నిటికీ అభివృద్ధి కార్యక్రమాలకు ఇక్కడ నుంచే వర్చువల్గా ప్రారంభించిండు. ఎక్కడ? సికింద్రాబాద్ నుంచి. ఏడాది దాకా బంగారం కొనొద్దని చెప్పిండు మళ్ళా. ఎందుకంటే బంగారం అంట అనవసరంగా ఇప్పుడు కొనకండి, ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు, బంగారం కొనకండి, పెట్రోల్ డీజిల్ తక్కువ వాడండి. తర్వాత కరోనా పరిస్థితుల్లో ఎట్లయితే మనం అయితే కొంతవరకు కట్టుబాట్లకు ఉన్నామో అట్లనే ఇప్పుడు కూడా కొంచెం ఉంటే బాగుంటుంది. ఎందుకంటే సంక్షోభం దిశగా ఉన్నది పరిస్థితులు ప్రపంచంలో అని చెప్పేసి నిన్న చెప్పిండు ప్రధాని మోడీ. యుద్ధం కారణంగా ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఇలాంటి సమయంలో దేశం కోసం ప్రతి పౌరుడు కొన్ని త్యాగాలు చేయాలి. దేశ హితం కోసం ఏడాది వరకు ఎలాంటి శుభకార్యాలు, ఫంక్షన్లకు బంగారం కొనొద్దు. వంట నూనెల వాడకాన్ని కనీసం 10% తగ్గించాలి. కూరలో పోసే నూనెలో కూడా పెట్రోల్ డీజిల్ పరిమితంగా వినియోగించాలి. స్వయం సమృద్ధి సాధించాలి. విదేశీ మాదక ద్రవ్యాన్ని కాపాడుకోవాలి. ప్రజా రవాణా వ్యవస్థను వాడుకోవాలి. సరుకు రవాణాకు రైల్వే సర్వీసులను వినియోగించండి అంటున్నాడు. ఎందుకంటే కార్లలో పోతే మొత్తం ట్రాఫిక్, తర్వాత పెట్రోల్ అయిపోతుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పెంచండి. ఇక కోవిడ్ తరహాలో వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ మీటింగ్లకు మళ్ళీ ప్రాధాన్యత ఇవ్వాలి. మధ్యతరగతి ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలి. విదేశీ ప్రయాణాలు కూడా మానుకోవాలని చెప్పేసి నిన్న సూచించిండు ప్రధాని మోడీ. ఇటు తర్వాత కలిసి పనిచేద్దాం, రాజకీయాలకు అతీతంగా తెలంగాణను అభివృద్ధి చేద్దాం. ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి ఒకరికొకరు పిలుపునిచ్చుకున్నారు. అట్లా చేద్దామని చెప్పేసి అంటే ఓకే మనం ఇట్లా చేద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా మాట్లాడండి నిన్న. వికసిత్ తెలంగాణతోనే వికసిత్ భారత్ సాధ్యమన్న ప్రధాని నాడు గుజరాత్ అభివృద్ధికి మన్మోహన్ సహకరించారు. నేడు అలాగే తెలంగాణకు మోడీ సహకరించాలని కోరిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంపై పెద్ద మనసు చేసుకోవాలని విజ్ఞప్తి. మూసీ మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ, రేడియల్ రోడ్లు, హైదరాబాద్ మచిలీపట్నం 12 లేన్ల రహదారి వంటి ప్రాజెక్టులను ఆమోదించండి. ఇక PM 2 గంటలు సమీక్షిస్తే పెండింగ్ సమస్యలకు పరిష్కారం.
6 నగరాలకు పీఎం ఆఫీసులో సింగిల్ విండోస్ టాస్క్ ఫోర్స్ పెట్టాలి. ఇక్కడ రాష్ట్రంలో 9,400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన, పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించిండు. నిన్న దానికి సంబంధించినటువంటి చూసుకుంటే ముఖ్యమంత్రి నిన్న మాట్లాడి ఏది కొన్ని విజ్ఞప్తి చేసిండు. రాష్ట్రానికి సంబంధించి మాకు ఇవి ఇవ్వాలని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేసిండు. అగో तेलंगाना के लिए 1-2 घंटा वक्त निकालो, हम पूरा प्रपोजल आपके सामने हम लोग रखेंगे. तो ये काम तेजी से अगर आगे चला गया तो हम लोग भारत विकास में हम हिस्सेदार बन सकते हैं. 10% हमारे तरफ से हम वादा कर रहे हैं. देश प्रधानमंत्री को तेलंगाना is going to contribute 10% GDP in the country. So that is what our promise. That is what our commitment. For this we need certain permissions, certain clearances and your support. तो इसीलिए बार बार किशन जी, संजय जी मेरा अच्छा दोस्त है, वो बार बार कहते रहता है मोदी जी बहुत बड़ा दिल वाले हैं. तो मैं मोदी जी से, प्रधानमंत्री जी से एक ही गुजारिश है, आपके बड़ा दिल तेलंगाना तरफ हमारा जो भी पेंडिंग है मुद्दे, ये मुद्दे एक बार आप साफ कर दिए तो तेलंगाना जनता भी खुशी हो जाएंगे. ఏవైతే కొంచెం పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసి తెలంగాణ ప్రజలు కూడా సంతోషపడతారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మాకు అభివృద్ధికి సహకరించండి తర్వాత ఇవన్నీ చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. नेतृत्व में इस देश को जैसा तरक्की करना चाह रहे हैं, तेलंगाना भी उसमें हिस्सेदार बनकर हम आगे जाएंगे. और तेलंगाना में जो तरक्की हो रहा है आपका मदद जरूर हम ले लेंगे. जब देश की बात आए तो हम राजनीति नहीं करते. जब देश तरक्की करना है, देश के लिए हम దేశం విషయం వచ్చినప్పుడు నేను రాజకీయాల బీజకాలు ఏమి పట్టించుకోము. కాకపోతే ఏంటంటే తెలంగాణ అభివృద్ధికి మీరు సహకరించండి అని చెప్పేసి చెప్తున్నాడు ముఖ్యమంత్రి. रहकर हम साथ खड़े होकर देश को आगे लेकर जाएंगे. तेलंगाना की जनता इस मौके पे प्रिय प्रधानमंत्री नरेंद्र मोदी जी से एक बात मैं कहना चाहता हूँ. जिस दिन इस देश का प्रधानमंत्री मनमोहन सिंह जी था, तब मोदी जी गुजरात के मुख्यमंत्री थे. 10 साल में गुजरात मॉडल इन्होंने बनाया इस देश के लिए. आज 4 करोड़ तेलंगाना. అయితే అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా మీరున్నారు. ఎవరు ప్రధానమంత్రి? ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఉన్నాడు. కాబట్టి అప్పుడు ఎట్లయితే మన్మోహన్ సింగ్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ ఉన్నా కానీ మీకు మీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గుజరాత్లో ఉన్నా కానీ ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం మీకు సహకరించిందో ఇప్పుడు కేంద్రంలో మీరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు కూడా అట్లనే తెలంగాణకు సహకరించాలని చెప్పేసి కోరుతున్నా అని చెప్పేసి చెప్పిండు నిన్న. जनता भी कोई उम्मीद रख के चल रहा है. जब मोदी जी देश का प्रधानमंत्री है, लोग मेरे ऊपर उम्मीद रखा है आने वाले 10 साल में तेलंगाना मॉडल बना के 2034 $1 ट्रिलियन इकोनॉमी रीच करने के लिए लोग उम्मीद रखा है. तो 2034 $1 ट्रिलियन इकोनॉमी अगर तेलंगाना रीच हो गए तो 2047 तक हम लोग $3 ट्रिलियन इकोनॉमी आसानी से हम पहुंच जाएंगे. इसके लिए जैसा मनमोहन सिंह जी मोदी जी को साथ दिए एज ए प्रधानमंत्री, आज हम 4 करोड़ तेलंगाना जनता के तरफ से मेरा गुजारिश है, मेरा रिक्वेस्ट है मोदी जी से, आप भी उतना ही आशीर्वाद तेलंगाना राज्य पे रहना है, तब हम तरक्की कर सकते हैं. तेलंगाना मुख्यमंत्री के नाते से मैं वादा करता हूँ आपको 2034 में $1 ट्रिलियन इकोनॉमी, बाय 2047 $3 ट्रिलियन इकोनॉमी, विकसित भारत में हम जोड़ेंगे. तेलंगाना राइजिंग 2047 घोषणा पत्र कामयाब हो సహకరిస్తే ఇక్కడ $3 ట్రిలియన్ $3 ట్రిలియన్ ఎకనామీ దిశగా మేము వెళ్తాం. 100% 2047 వరకు మేము సాధిస్తాం. వికసిత్ భారత్ అయితే ఎట్లయితే అంటున్నారో అందులో భాగంగా మా తెలంగాణ కూడా ఉన్నది కాబట్టి మేము కూడా చేస్తాం. కాబట్టి మీరు సహకరించాలని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరిండు. దీనికి సంబంధించినటువంటి మనం చిత్రాలను కూడా చూసుకోవచ్చు. ఎక్కడ పోయాది? నా కార్యక్రమంలో అది అవన్నీ కూడా శంకుస్థాపనలు తర్వాత ఈ కార్యక్రమాలు నడిచినాయి. నిన్న జ్ఞాపిక ఇచ్చిండు, అదే మన నంది. ఇది ఇట్లుంటే రైట్. లెబనాన్ సహా అన్ని చోట్ల యుద్ధం ఆపాలని చెప్పేసి
అమెరికా సీజ్ ఫైర్ ప్రతిపాదనకు ఇరాన్ రిప్లై ఇచ్చింది. ఏది సీజ్ ఫైర్ అంటే ఇక్కడ యుద్ధం విరమణకు సంబంధించి అరే ఆపుర్రా నాయన అట్లని చెప్పేసి మేము విరమిస్తాం మీరు విరమిస్తాం అంటే నువ్వు లెబనాన్ మీద కూడా ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేస్తున్నావు, లెబనాన్ మీద కూడా వేయొద్దు మీరు అని చెప్పేసి నిన్న ఒక కండిషన్ పెట్టింది ఇరాన్. ఇక షిప్పింగ్లకు భద్రత పునరుద్ధరించాలని ప్రపోజల్ పాక్ ద్వారా సమాధానం పంపినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఇరాన్ రిప్లైపై ఇంకా స్పందించలేదు అమెరికా. ఇంకా నడుస్తూనే ఉన్నది కథ. అది రావణ కాష్టం లెక్క. రావణ కాష్టం అంటే ఏంటిదంటే రావణ కాష్టం ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంటుంది, తరుగుతుంటే ఉంటుందంట. అది ఆగదంట. అయితే రావణాసురుడు చనిపోతప్పుడు అప్పుడు అలా భార్య అడుగుతుందంట. ఎవరు? రావణాసురుని భార్య అడుగుతుందంట రాముణ్ణి, అయ్యా మరి నేను చంపేస్తున్నాను, నేను ఎప్పుడు సుమంగలిగా ఉండాలనుకుంటున్నా కాబట్టి నా బొట్టు చెరిగిపోవద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాడట. రిక్వెస్ట్ చేస్తే అమ్మ నువ్వేం టెన్షన్ పడవద్దు, ఈ రావణ కాష్టం ఇదంతా మొత్తం కంప్లీట్ అయిపోయేదాకా నువ్వు సుమంగలిగానే ఉంటావు. ఈ కాష్టం ఎప్పుడైతే ఆగిపోతుందో, ఈ కాష్టం ఎప్పుడైతే తలగబడిపోయి ఆగిపోతుందో అప్పుడు నువ్వు బొట్టు తీయాల్సి వస్తుందని అంటారంట. అంటే అయితే మొత్తం మీద అది ఆ రావణ కాష్టం తలుగుతూనే ఉంటుంది, ఈమె బొట్టు ఎప్పుడు కూడా చెరిగిపోదు అనమాట. అట్లా సుమంగలిగా ఉంటుందని కథనాలు ఉంటాయి. ఇక ఇదిట్లుంటే ఇక్కడ తమిళనాడులో కొలువుదీరిన విజయ్ సర్కార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దళపతి ప్రమాణం చేసిండు. మంత్రులుగా మరో 9 మంది ప్రమాణం చేసిండ్రు. ఇంట్లో వేరే పార్టీలకు చెందినటువంటి నాయకులు లేరు. ఏది మద్దతు ఇచ్చినటువంటి 5 పార్టీలు ఉన్నాయి కదా, 5 పార్టీల నుంచి వేరే వాళ్ళకి కాకుండా కేవలం టీవీకే ఏది తమిళిగా వెట్రి కజిగం ఏదైతే ఉందో ఆ పార్టీకి వాళ్ళకు మాత్రమే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నిన్న 9 మంది. కేబినెట్లో తన కోర్ టీంకు చోటు కల్పించిండు. 60 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో డిఎంకే అన్న డిఎంకే ఇతర ప్రభుత్వం వచ్చింది. 60 ఏళ్ల నుంచి డిఎంకే అన్న డిఎంకే 2 మాత్రమే ఉంటాయి. ఇది కాకపోతే అది కాకపోతే ఇది, ఇగో ఇట్లుంటాయి అనమాట. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. రాష్ట్రంలో నేను తప్ప మరో పవర్ సెంటర్ ఉండదు, తప్పు చేయనివ్వను అని చెప్పేసి విజయ్ అంటున్నాడు. ఉచిత విద్యుత్తు తర్వాత విమెన్ సేఫ్టీ ఫోర్స్ పైన తొలి సంతకాలు పెట్టిండు. డిఎంకే సర్కార్ 10 లక్షల కోట్ల అప్పు మిగిల్చింది. ఆ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పేసి ప్రకటించండి. నిన్న ప్రమాణ స్వీకారానికి హాజరైన రాహుల్ గాంధీ తర్వాత స్పెషల్ అట్రాక్షన్గా త్రిష కూడా వచ్చిందట, ఆయన ఫ్రెండు. విజయ్తో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న గవర్నర్ అని చెప్పేసి నిన్న ఉత్కంఠభరితంగా సాగింది. తమిళనాడులో 60 ఏళ్ల తర్వాత తొలిసారిగా డిఎంకే అన్నా డిఎంకే ఇతర సర్కార్ కొలువుదీరింది. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా తమిళిగా వెట్రి కజగం అంటే టీవీకే అధినేత చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్ ప్రమాణం చేశారు. ఆదివారం చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో విజయ్తో రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణం చేయించారు. విజయ్ కేబినెట్లో మంత్రులుగా మరో 9 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రమాణం చేశారు. ఇందులో విజయ్ కోర్ టీం సభ్యులుగా పేర్కొనే ఆదవ్ అర్జున, తర్వాత ఎన్ ఆనంద్, ఆర్ నిర్మల్ కుమార్, కేజీ అరుణ్ రాజ్, తర్వాత సెంగోట్టాయన్తో పాటు యువ నేతలు డాక్టర్ టీకే ప్రభు, తర్వాత ఎస్ కీర్తన ఉన్నారు. మొత్తంగా విజయ్ కేబినెట్ యువత అనుభవజ్ఞుల కలయికగా ఏర్పాటైంది. అలాగే గత డిఎంకే ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా విజయ్ ఆయన కేబినెట్లో మంత్రులు దేవుడి పేరిట ప్రమాణం చేశారు. అంత గతంలో అసలు యాక్చువల్గా దేవుని నమ్మరు. తమిళనాడులో ఎక్కువ శాతం దేవుని నమ్మరు వాళ్ళు. కాబట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నా ఇట్లా అని చెప్పేసి అంటారు. కానీ అట్లా అనకుండా ఈయన కొత్తగా ఏం చేసినట్టే దేవుడి మీద ప్రమాణం చేసిండు. చేసి వాళ్ళు అట్టహాసంగా జరిగిన ఈ వేడుకకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, విజయ్ తల్లిదండ్రులు ఎస్ఏ చంద్రశేఖరన్, శోభ, ప్రముఖ నటి త్రిషతో పాటు పెద్ద సంఖ్యలో ఆహ్వానితులు హాజరయ్యిండ్రు. నిన్న ప్రత్యేకంగా ఇక్కడ ఎవరు రాహుల్ గాంధీ కూడా వచ్చిండు. రాహుల్ ఈ కార్యక్రమానికి సంబంధించి మనం చూసుకుంటే అట్టహాసంగా జరిగింది కార్యక్రమం. మనకు సౌండ్ పెట్టదు, అదో పరిశీలన మళ్ళీ కనిపిస్తుందా? క్లోజ్ తీసుకో. ఓకే రైట్, ఇప్పుడు సౌండ్ పెట్టాలి మళ్ళా. Sie Joseph Vijay எனும் நான்
జోసెఫ్ విజయన్ అండ్ నాన్ అంటే శ్రీ జోసెఫ్ విజయన్ అండ్ నేను అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు విజయ్. దీని కార్యక్రమానికి మన ఎవరైనా రాహుల్ గాంధీ కూడా హాజరయ్యిండు. సెల్ఫీలు కూడా తీసిండ్రు. ఇక్కడ సినిమాల నుంచి వచ్చిన ఇవన్నీ సెల్ఫీలు బాగా తీస్తుంటారు ఇట్లా ఎక్కువ. రైట్, ఇది నిన్న చాలా రోజుల తర్వాత ఫ్రాక్చువల్గా అనుకుంటా ఉన్నారు, ఉత్కంఠభరితంగా సాగింది మొత్తం. అసలు జరిగితే అవుతాడా కాదా, లేకపోతే రాష్ట్రపతి పాలన పెడతారా, ఏమవుతుంది ఏం కథ అట్లా అనుకుంటుంటే లాస్ట్కి వస్తే చివరికి మనం చెప్పినాం ఆల్రెడీ. ఎందుకంటే ఆయనకు మంచి ఎమ్మెల్యే స్థానాలు వచ్చినాయి ఆటోమేటిక్గా. అంటే అతిపెద్ద పార్టీగా, అంటే అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది, ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్నటువంటి పార్టీగా, అంటే 100% పిలవాలి. కాకపోతే గవర్నర్ కొంచెం ఆగమానం చేసిండు. లాస్ట్కి వస్తే మొత్తం లెక్క అంతా సెట్ అయిపోయింది. త్రిష కూడా వచ్చిందట నిన్న ప్రత్యేకంగా. రైట్, ఆ తల్లుల గురించి ఆలోచించు. ఎవరు ఇక్కడ ఇరాన్ వాళ్ళు ఒక లేఖ రాసిరట, ఒక ట్విట్టర్లో ఒకటి పెట్టిరట పోస్టు. ఏమని, అమ్మా నువ్వు తల్లివైనవు సంతోషం, మాకు చాలా సంతోషంగా ఉన్నది. కాకపోతుందంటే మా తల్లుల బాధలు కూడా చూడు, ఇక్కడ మా పిల్లలు చనిపోయారు మొత్తం కూడా. ఎక్కడ అమెరికా మీరు బాంబేస్తే మా ఇరాన్లో పిల్లలు చాలామంది, స్కూల్ పిల్లలు కొన్ని వందలాది మంది పిల్లలు చనిపోయినరు. మా పిల్లలను కూడా ఆలోచించు, మాకు కూడా మీ లెక్కనే ప్రేమ ఉంటుంది, మాకు కూడా బాధ ఉంటుంది అని చెప్పేసి నిన్న ఒక పోస్ట్ పెట్టిరట. ఆ తల్లుల గురించి ఆలోచించు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో ఇరాన్ ఆమెకు అభినందనలు తెలిపింది, అలాగే విమర్శలు చేసింది. మీరు మీ బిడ్డను ముద్దాడేటప్పుడు ఇరాన్లోని స్కూళ్లపై ట్రంప్ చేసిన దాడిలో బిడ్డలను కోల్పోయిన ఆ తల్లుల గురించి ఒక్కసారి ఆలోచించండి అంటూ కామెంట్ చేసింది. చూసుకోయిగా వస్తూ ఇది అంటే ఒక రకంగా అంటే హ్యూమన్ యాంగిల్లో పెట్టేసిండ్రు. ఇక ఈతకు వెళ్ళి 4 మృతి, ఈత కొట్టేందుకు వెళ్ళి 4 మృతి చెందారు. ములుగు జిల్లాలో 2, మేడ్చల్ జిల్లాలో మరో 2 దుర్మరణం చెందారు. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం సెలవులు వస్తున్నాయి, ఈ ఈత కొడతా అని చెప్పేసి పోతారు. వాళ్ళకి ఈతనేమో రాదు పోరలకు, వాళ్ళు పోయి మడుగులలో దుంకుతారు, తర్వాత ఇక్కడ చెరువులలో దుంకుతారు, దీంతో పాటు నదులలో పోతారు. అటు ఇటు టూర్లు బీర్లు జరుగుతుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. గోదావరి నదిలో 2 గల్లంతు కాగా చెరువులో మునిగి మరో 2 మృత్యువాత పడ్డారు. ఇక ఊరివిల్ మెరుపులు, లక్నోపై చెన్నై సూపర్ కింగ్స్ మెరుపు విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ప్లే ఆఫ్ ఆశలను నిలుపుకుంది. కెప్టెన్ రుతురాజ్ 42, సంజు శాంసన్ 28 స్కోర్ చేయగా ఉర్విన్ పటేల్ 13 బాల్స్లో హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టిండు. మొత్తం 2 4లు 8 సిక్సర్లతోటి 65 పరుగులు చేసిండు ఒక్కసారి. కథ ఇక లెక్క సెట్ అయింది. ఇగో యుద్ధం కారణంగా ఏడాది దాకా బంగారం కొనొద్దు అని చెప్పేసి ప్రధానమంత్రి చెప్తా ఉన్నాడు. ఇగో చూడిగా పాత పద్ధతిలోనే ఇంటర్ అడ్మిషన్ ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా, తిన్మన్మలను కూడా అదే చెప్పిండు ఆయన. పాత పద్ధతి ఎందుకు పోతున్నారు, మరి కొత్త పద్ధతి పోవాలిగా. మనం అడ్మిషన్లు ఆపేసినామంటారు కదా, ఎందుకు మరి తేడా ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే అక్కడ కార్పొరేటు వ్యవస్థలకు మొత్తం బాధ అవుతుంది. మొత్తం వాళ్ళకు 1000 కోట్ల రూపాయలు పోతున్నాయి రా అని చెప్పేసి బాధ అవుతుందట. ఎవరికి? నారాయణ శ్రీ చైతన్య లాంటి దుర్మార్గమైనటువంటి సంస్థలకు వాళ్ళకు బాధ అవుతుంది కాబట్టి వాళ్ళకి బాధ కాకుండా వీళ్ళు చూస్తున్నారు. మళ్ళీ ఎక్కడిదక్కడ ముడుతున్నాయి అన్నట్టు లెక్కలు. స్కూల్ ఎడ్యుకేషన్లో విలీనం ప్రస్తుతానికి వాయిదా పడ్డది. హడావిడిగా చేస్తే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటది. ఇప్పుడు హడావిడిగా చేయడం ఏంది? ఇక్కడ తమిళనాడులో నడుస్తుంది, కేరళలో నడుస్తుంది, అస్సాంలో నడుస్తుంది. అరే వాడు అక్కడ నడిచినప్పుడు ఇక్కడ ఎందుకు నడవది? అక్కడ సాధ్యమైనప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు? అవుతుంది. కాకపోతే ఏంటంటే అట్లా లెక్క అవుతుంది అనమాట. అసెంబ్లీలో చర్చించాకే విలీనంపై తుది నిర్ణయం. అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్మిషన్లపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఈ విద్యా సంవత్సరం 2026-27 యథావిధిగా పాత పద్ధతిలోనే ఇంటర్ అడ్మిషన్లు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిండు. ఇంటర్మీడియట్ను స్కూల్ ఎడ్యుకేషన్లో విలీనం చేసే ప్రక్రియను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇక అడ్మిషన్లకు సమయం తక్కువగా ఉండడం, విలీన ప్రక్రియలో అనేక టెక్నికల్ ఇష్యూలు ఎదురవుతుండడంతో
విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్లో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సిఎస్ రామకృష్ణారావు, సీఎం రేవంత్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సీఎం సెక్రటరీ అజిత్ రెడ్డి, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా తదితరులతోటి కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు విలీనంపై చర్చించిండట. విలీనానికి సంబంధించి ఎదురయ్యే సాంకేతిక పరిపాలనాపరమైన సమస్యలపై డిస్కస్ చేసిరట. హడావిడిగా నిర్ణయం తీసుకుంటే విద్యార్థుల భవిష్యత్తు హడావిడి ఎందుకైతే 2 ఏళ్ళ దీని మీద నడవబట్టి చిత్తశుద్ధి ఉంటే అయితే అని చెప్పేసి అంటారు పబ్లిక్. అందుకే ఇక కూలీల ముసుగులో 4 మావోయిస్టులు ఇక్కడ తలదాచుకుంటున్నారట. ఎక్కడ రైల్వే కూలీలుగా లెక్క ఉండనంటాడ. 10 రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా రుక్మాపూర్ రైల్వే స్టేషన్లో పనులు. మహారాష్ట్ర తాండూరు పోలీసుల ఉమ్మడి ఆపరేషన్ చేపట్టిరు. పక్కా సమాచారంతో మెడుపుదారి చేసిరట. 4 అరెస్ట్ చేసిరు. ఇక మావోయిస్టులు తలదాచుకున్న రైల్వే క్వార్టర్స్ పోయిపోయినట. కరీంనగర్లో బంగారు దోపిడీ కేసు పోలీసుల అదుపులో 2 నిందితులు పోయిరు కదా. కిలోన్నర బంగారం ఎత్తుకొని పోయిరు కదా 5 దొంగలు. ఆ దొంగలలో 2 పట్టుకున్నట్టే, ఇంకా 3 దొరకలేదు. బెంగాల్లో 1, బీహార్లో మరొకరు పట్టుబడినట్లు సమాచారం. మిగతా 3 నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టిరు. మొత్తం మీద బంగారం అయితే కొనుగోలు చేసిన వ్యాపారిని గుర్తించినట. గుర్తిస్తే బంగారం దొరికినట్టే లెక్క. ఇది ఇట్లా ఉంది. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయకాంత్ చూద్దాం. ఈ విద్యా సంవత్సరం ఇంటర్ అడ్మిషన్లు ఇక పాత పద్ధతి ప్రకారమే, యథాతథమే అంటే పాత పద్ధతే అయిపోయినట్టే, ఉన్నట్టే. ఎత్తండి బీజేపీ జెండా, తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. అవినీతి, కుటుంబ పాలన పార్టీలకు ఓటమి తప్పదు. బెంగాల్ ఆశీర్వదించినట్లే ఇక్కడ ఆశీర్వదించాలని ప్రధాని మోడీ కోరుతా ఉన్నాడు. ఈ అబ్కీ బార్ మోదీ సర్కార్ అని చెప్పేసి నినాదం ఇచ్చిండు. దేశం మొత్తం మార్పును కోరుకుంటుంది. పెరేడ్ గ్రౌండ్ బహిరంగ సభలో మోడీ వెల్లడి. ఇక పెట్రోల్, డీజిల్, గ్యాస్ పై యుద్ధ ప్రభావం పడకుండా చూశాం. స్వదేశీ వస్తువులను ప్రోత్సహించండి. ఏడాది పాటు బంగారం కొనుగోలు నిలిపేద్దాం. పాపం బంగారం షాపులు బాధపడతారు. ఇప్పుడు ఇక ప్రధాని ప్రకటనతోటి బంగారం షాపులు బాధపడతాయి. విదేశీ పర్యటనలు తర్వాత డెస్టినేషన్ మ్యారేజ్లను తగ్గించుకోవాలని చెప్పేసి పిలుపునిచ్చిండు ప్రధాని. మాతో కలవండి, గుజరాత్కి ఇచ్చినన్ని నిధులు తెలంగాణకు ఇస్తాం, అలా ఇస్తే ఇప్పుడు సగమే వస్తాయి, అవి మీకు సరిపోతాయా అని చెప్పేసి ఇట్లా ప్రధానమంత్రి అంటున్నాడు. గుజరాత్ కంటే రెట్టింపు నిధులు ఇస్తాం. ఉమ్మడి ఏపీలో రైల్వేకు 1000 కోట్లు ఇస్తే మేము ఒక్క తెలంగాణకి 5500 కోట్లు ఇచ్చాం. అప్పుడు రేట్లు ఎంత, ఇప్పుడు రేట్లు ఎంత సార్ ఇది. హెచ్ఐసిసిలో ప్రధాని మోడీ 9400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిండు. ప్రారంభోత్సవాలు హాజరైన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి. ఇటు తెలంగాణ అభివృద్ధికి మీ సహకారం కావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కోరిండు ప్రధానమంత్రిని. ఇక రేపు ఎర్రవల్లిలో కేసీఆర్ కీలక సమావేశం. పార్టీ సంస్థాగత బలోపేతం, ఇతర అంశాలపై చర్చ జరిగిందంట. మొత్తం మీద రేపు ఎర్రవల్లిలో మాట్లాడతారంట. ఎవరు కేసీఆర్ మాట్లాడతారంట. మాట్లాడేసి ఏం చేద్దాం, ఏం కథ, పార్టీని ఎట్లా ముందు తీసుకోవాలి, ఏం కథ అనే దాని మీద డిస్కస్ చేస్తారట. ఇక తమిళనాడు నవశకం ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేసిండు. మరో 9 మంది మంత్రులతోటి ప్రమాణ స్వీకారం చేయించిండు. ఇక 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పైన మొదటి సంతకం చేసిండు విజయ్. ఇక డ్రగ్స్ రహిత రాష్ట్రం, మహిళా భద్రతపై పైన తర్వాత సంతకం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తా అంటుండే. ఎందుకంటే గతంలో డిఎంకే అక్కడ పరిపాలన చేసింది. అయితే డిఎంకే అధికారంలో ఉన్నప్పుడు మొత్తం కూడా ఇప్పటి వరకు 10 లక్షల కోట్ల రూపాయల వరకు అప్పులైనాయి. ఆ అప్పులు కూడా కట్టాలి, పరిస్థితి ఏంది, దానిపైన శ్వేతపత్రం విడుదల చేస్తా అని చెప్తా ఉన్నాడు విజయ్. ఇక కాస్త గడివిస్తే అన్ని చక్కదిద్దుతామని చెప్పి హామీ ఇచ్చిండు. ఇక ప్రధాని మోడీ పర్యటనలో సింధు క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించారు. సింధు క్యాన్సర్ హాస్పిటల్ ఎవరిది? పార్థసారథి రెడ్డి. హెటిరో డ్రగ్స్కు సంబంధించి కొన్ని వేల కోట్ల రూపాయలు కట్టలు కుప్పలు దొరికినాయి కదా పైసలు. ఆ దొరికిన పైసలు ఏమైనా కూడా తెలియదు. వేల కోట్ల రూపాయలు దొరికినటువంటి ఇప్పుడు దానికి సంబంధించి ఆ కేసు లేదు, మన్ను లేదు, మసాడం లేదు, పక్కకు పెట్టేసారు. ఎక్కడికక్కడ ఈయన ఎవరినైనా మేనేజ్ చేస్తారట. ఎవరిని ఇట్లా ప్రభుత్వాలను మేనేజ్ చేసేంత శక్తి ఉన్నది కాబట్టి అందుకే వచ్చిందనేటువంటిది కూడా ఆరోపణ ఉన్నది. ఈ కార్యక్రమం కూడా ఒక భాగం అందులో. హైటెక్ సిటీలో 1500 పడకల సామర్థ్యంతో సేవలు అని చెప్పి చెప్తారు కానీ అంత పైసలే, మొత్తం అన్ని కోట్లలో ఉంటుంది లెక్క. ఇక ఏపీ సీఎం బాబుతో గంట పాటు భేటీ అయ్యిండు. ఇక్కడ చంద్రబాబు ఇల్లు ఉన్నది కదా ఇక్కడ హైదరాబాద్లో, అక్కడికి వెళ్ళిండు. తర్వాత ఆయనతో కలిసిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కలిసి ఆయనతోటి తర్వాత అలా మన్మన్తోటి అలా కొడుకుతోటి కలిసి కొంచెంసేపు మాట్లాడిండట. ఆ తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కొంచెం అనారోగ్యం అయితే మొన్న ఆపరేషన్ అయింది కదా,
ఆయన కూడా పలకరించి మాట్లాడిండట. ఇక పార్టీ తల వంచుకునే పని చేయను, నా మీద కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి ఫామ్ హౌస్లో ఎలుకను కాను భయపడను, రాజకీయంగా ఎదుర్కోలేక దుష్ప్రచారం చేస్తానని చెప్పేసి బండి సంజయ్ నిన్న మాట్లాడిండు. ఏది వాళ్ళ కొడుకుకు సంబంధించి కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి, దానికి సంబంధించి నిన్న అదే ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఈనాడు చూసే కంటే ముందు అయితే ఏమైందంటే అసలు యాక్చువల్గా ఇక్కడ గిరిజన గురుకులాలు ఉంటాయి కదా, ఏవైతే ఎస్టీ గురుకులాలు ఉన్నాయో ఆ గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్లకు మేము రెగ్యులర్ చేపిస్తామని చెప్పేసి ఆ ఉద్యోగ సంఘాలుగా నాయకులుగా ఉన్నటువంటి కొంతమంది లంగాలు ఏం చేసినట్టు వీళ్ళ దగ్గర 50,000 రూపాయలు వసూలు చేసినట్ట. పాపం వీళ్ళ జీతమే 15,000 20,000 కూడా ఉండదు. 20,000 రూపాయలు కూడా జీతం ఉండనటువంటి వీళ్ళ దగ్గర వసూలు చేసేసి నేను రెగ్యులర్ చేపిస్తా, ఇట్లా చేపిస్తా అని చెప్పేసి కోట్ల రూపాయలు వసూలు చేసేసి మొత్తం చాలామంది కొన్ని వందల మంది దగ్గర వసూలు చేసేసి వాళ్ళని ఆగం చేసిండ్రు. పాపం వాళ్ళు బాధపడుకుంటే చాలాసార్లు ఇక్కడికి వచ్చిండ్రు. వస్తే మళ్ళీ మాట్లాడదామని చెప్పినాం. తర్వాత వాళ్ళు బాధితులంతా వచ్చిన ఒకసారి రండి. ఉండరు ఎవరు మాట్లాడతారు? మాట్లాడు. గిరిజన గురుకులంలో నీ పేరేందమ్మా? శ్యామల. 26 సంవత్సరాలు అయిపోయింది చేయబట్టి. దేంట్లో పని చేస్తున్నప్పుడు? ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలో పని చేస్తున్నాను. 23-22 సంవత్సరాలు అయిపోయింది చేయబట్టి. కొంచెం దగ్గర పెట్టుకున్నారు. మాకు రెగ్యులర్ చేస్తానని డబ్బులు తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? ఫస్ట్ యూనియన్ వాళ్ళు, అంటే కృష్ణ, భానుమతి కృష్ణ, రఘు. మళ్ళా లింగారెడ్డి సార్ మాకు మీటింగ్ పెట్టిళ్ళు. డబ్బులు లింగారెడ్డి అంటే ఎవరు? లింగారెడ్డి సార్ ప్రెసిడెంట్, మీ సంఘానికి ప్రెసిడెంట్. అంటే ఇంతో అంత ఖర్చు అవుతుంది. ఇంతో అంత ఖర్చు అవుతుంది. ఎంత తీసుకురు మీ దగ్గర? నా దగ్గర 50,000 తీసుకున్నారు. అందరి దగ్గర 350 మంది దగ్గర తీసుకున్నారు. ఇప్పుడు చేస్తానని ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతాను సార్ మాకు రెగ్యులర్ చేస్తానని. ఇప్పుడు రెగ్యులర్ చేస్తానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటది. ఇప్పుడు సంఘం నాయకులు పైసలు తీసుకోవాలి. దీంట్లో చేస్తానని మాకు ఆశ, ఏదో బతుకుతాం కదా అని. ఇట్లా రిటైర్మెంట్ అయ్యి ఏజ్ చాలా మంది ఉన్నారు. 23-24 ఏళ్ళు అవుతుంది పాపం చేయబట్టి పని చేయబట్టి. అలా కొంతమంది చనిపోయిండు, వాళ్ళకు కూడా న్యాయం జరుగుతలేదు. వాళ్ళ పిల్లలకు వాళ్ళకి ఇస్తానని పిల్లలకు కూడా అవుట్ సోర్సింగ్ ఇస్తారు, కాంట్రాక్ట్ కూడా కాదు. మేము హెల్త్ ఇష్యూలా చాలా మంది చచ్చిపోతాను, కొంతమంది బతికిండ్రు, కొంతమంది ఏమో రిటైర్డ్ ఏజ్ దగ్గరకు వచ్చింది వాళ్ళకి. మాకు బతుకు తెరువు అనేది లేదు. మేము ఉంటామో ఉండమో అని కూడా తెలియదు. మాకు తొందరగా పర్మనెంట్ చేస్తాన ఆశతో మేము ఇస్తాను. నాన్ టీచింగ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా నాన్ టీచింగ్ స్టాఫ్ అయితే ఇస్తారు. మేము ఏదో ఆశతోనే ఇచ్చినాం, మేము బతుకు తెరువు కదా అని. అట్లా కూడా మేము 3 సంవత్సరాలు అయితే ఫోన్ చేస్తే రిప్లై ఇవ్వరు, ఫోన్ చేస్తే కసిరించుకుంటారు, మాకు ఏది చెప్తలేరు. సరే మనిషి 50,000 అయితే వసూలు చేసి ఇట్లున్నారు లంగారు, ఇట్లున్నారు అనమాట ఉద్యోగ సంఘాల నాయకులు. ఇట్లా అట్లా ఇచ్చిండు. మాకు మీటింగ్ పెడతా అన్నారు, ఏదో ఇస్తే అట్లా కూడా చెప్తారు కదా, మాకు ఏదైనా ఇస్తే చెప్తారేమో అని ఆశతోనే మేము 3 సంవత్సరాల నుంచి చూస్తాను. ఇప్పుడు 2024లో ఇచ్చినాం, మళ్ళీ ఆగస్ట్ వస్తే 3 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు మాకు ఏ విషయం చెప్తలేరు. ఇప్పుడు ఏమంటారు, కేసీఆర్ ఆమె ఐఎంలో ఇచ్చిళ్ళు కదా, అప్పుడు రెగ్యులర్ అవుతుంది అని ఇచ్చిండ్రు వేరు. ఇప్పుడు కాలేదు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయో లేవో మా దగ్గర లేవు. డబ్బులు అయిపోయినాయి, ఎక్కడెక్కడ పెట్టినా అని కూడా చెప్తలేరు. మాకు ఏం చేసిన విషయం బాబు కథలన్నీ బంద్ చేయరు ఇవన్నీ కూడా. పాపం పేదలు, పాపం వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగులు, వాళ్ళకి వచ్చేదే 20,000 కూడా రాదు జీతం. ఒక్కొక్క 20,000-30,000 కూడా రాదు జీతం. 10,000-15,000 అంట జీతాలు. 23 ఏళ్ళ నుంచి పనిచేస్తుంటే ఈ అమ్మకు 15,000 జీతం. అట్లా ఆ జీతాలకు పనిచేస్తున్నారు. ఏంటంటే ఎప్పుడన్నా రెగ్యులర్ కాకపోతుందా అనే ఆశ, తర్వాత దాంతో ఆశతోటి ఏదైనా మంచి జరుగుతుంది మా జీవితంలో, అందుకని కష్టపడి కూడా పోదామని చెప్పేసి 23 ఏళ్ళ నుంచి కష్టపడతారు. ఇక ఇంకా కొన్ని రోజులు అయితే రిటైర్ కూడా అవుతారు వీళ్ళు. పైసలు లేకపోతే పుస్తకాలు తాడు పెట్టి ఒక్కొక్కరు మాట్లాడు సార్. మేము మహబూబాబాద్ డిస్టిక్ దాగరవంచ గురుకులం అండి. మేము అన్ని చాలా జిల్లాల నుంచి వచ్చి, ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లా నుంచి వచ్చి, కోమరభీం జిల్లా నుంచి, తర్వాత ఇక్కడ మహబూబాబాద్ జిల్లా నుంచి, చాలా జిల్లాల నుంచి వచ్చి. మేము రఘు సార్ అని మన లింగారెడ్డి గారు, భానుమతి కృష్ణ గారు, రఘు గారు మీడియేటర్. వీళ్ళు సంఘాల నాయకులు. లింగారెడ్డి, భానుమతి కృష్ణ వీళ్ళందరూ అంటే సంఘాల నాయకులు. వీళ్ళు రఘు అంటే వాళ్ళు మా దగ్గరికి పంపించారండి. పంపిస్తే మేము 5 డబ్బులు
2,50,000 రూపాయలు ఇచ్చామండి రఘుకు. అయితే అందులో ఇద్దరికి ఏజ్ బారైందని డబ్బులు తిరిగి ఇచ్చారండి. ఇద్దరికి వాళ్ళకి వాపసు మేము ఇచ్చాము. మా ముగ్గురు డబ్బులు 1,50,000 వాళ్ళ దగ్గర ఉన్నాయండి. మనం అడిగితే మీకు దిక్కున గారు చెప్పుకోపో మేము నాకు ఇయ్యలేదు, ఏం సాక్ష్యం ఉన్నది అని మమ్మల్ని బెదిరిస్తున్నారండి. 350 మంది దగ్గర 1,75,00,000 వసూలు చేశారు ఈ దొంగలు. అలాగైతే మేము తగిన న్యాయం కావాలని మీ దగ్గరికి వచ్చాం సార్. అందులో ఒకటి మేము రిటైర్మెంట్ దగ్గర వయసుకు వచ్చింది, 60 సంవత్సరాలు నిండిన వాళ్ళని తీసేస్తారు సార్. మాకు ఎలాంటి బెనిఫిట్ కూడా ప్రభుత్వం కల్పిస్తలేదు. అది కూడా మాకు రెగ్యులర్ ఉద్యోగులు కాదు కాబట్టి పాపం వీళ్ళు రిటైర్ అయినా కానీ మళ్ళీ ఇప్పుడు ఏం బెనిఫిట్స్ లేవు, మను లేదు, మసాన్ లేదు, తర్వాత ఇక్కడ పింఛన్ లేదు, తర్వాత ఇక్కడ మన బెనిఫిట్స్ ఏమైనా వస్తాయంటే అవి కూడా లేవు. దాంతో మేము ఏం చేయాలో అర్థమవుతలేదు. కాబట్టి ఒకవేళ రెగ్యులర్ అయితే మా జీవితాలు కొంత బాగుపడతాయని పాపం వాళ్ళు పైసలు ఇచ్చిరట. అసలు పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే అంటే ఈ లంగలు ఉంటారు కదా కొంతమంది నాయకులు పేర్లు చెప్పుకుంటోళ్ళు, నాయకులుగా చలామణి అయ్యేటోళ్ళు వాళ్ళు పైసలు వసూలు చేయించేసి ఒక్కొక్కరి దగ్గర 50,000 వసూలు చేసిరట. పాపం వీళ్ళు చాలా రోజుల నుంచి తిరుగుతున్నారు, 1 నెల 2-3 నెలల నుంచి తిరుగుతున్నారు వీళ్ళు. ఇప్పుడు మీకు వచ్చి చెప్పుకున్నాం కదా సార్, ఇప్పుడు మా ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో కూడా గ్యారంటీ లేదు సార్. వాడిని తొక్కుదాము, పండబెట్టి తొక్కాలంటున్నా నేను. పండబెట్టి తొక్కుడే. ఎవడన్నా నకరాలు చేసి మీ ఉద్యోగం గిట్ల ఎవరైనా నీ ఉద్యోగం పోతుంది, మీరు ఆడికెట్ల పోయి ఈడికెట్ల పోయి అని చెప్తే మీరు చెప్పుండ్రి, వాడిని వచ్చి పండబెట్టి తొక్కుదాం, కసరు కక్కిద్దాం కొడుకుల్ని. మీరు మీ దగ్గర తీసుకుందే తప్పు. తర్వాత మనిషి 50,000 పేదలు మనిషి 50,000 దగ్గర మనిషి ఒక్కొక్క దగ్గర 50,000 తీసుకుంటారు. మీ దగ్గర తీసుకోవడం తప్పు. వాడవాడి పైసలు తీసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం ఏది అసలు యాక్చువల్ రెగ్యులర్ ఇయన్నా వద్దా, లేకపోతే అసలు పరిస్థితులు ఏమున్నాయి, ఏం కథ అనేది ప్రభుత్వం చూసుకుంటుంది. దానికి లంగా కొడుకులు ఏంటంటే వీళ్ళు ఆ పేరు చెప్పేసి వీళ్ళు మొత్తం మెక్కేస్తారు అనమాట. మేము ఆసిఫాబాద్ డిస్టిక్ నుండి వచ్చిన, నా పేరు గోగుల నాగేష్. ఇప్పుడు సార్ దగ్గరికి చాలాసార్లు వచ్చి చెప్పుకున్నాము. మా మీద ఫుల్ టార్గెట్ చేసి వాడు ఎటు పోతున్నాడని మా ప్రిన్సిపల్ సార్కు డైరెక్ట్ ఫోన్ చేసి వాడిని బయటకు వెళ్ళకుండా చూడమని అంటున్నారు సార్. నన్ను ఫుల్ టార్గెట్. ఇప్పుడు ఎవడో నేను ఏమంటున్నానంటే ఎవరన్నా ఒక నిమిషం మీరు ఉండండి. ఎవడన్నా ఒకవేళ ఇటువంటి నకరాలు చేస్తే నా ఫోన్ నెంబర్ తీసుకోరి, మల్లన్న కూడా తీర్మాన్ మల్లన్న గారు కూడా ఫోన్ నెంబర్ తీసుకోండి, తీసుకొని ఫోన్ చేయరి, వచ్చి తొక్కుతాం ఆడ మేము వాళ్ళని. అర్థమైందా? ఎవడన్నా నకరాలు చేసి మిమ్మల్ని బెదిరించి అట్టెందుకు పోయిర్రు, మీరెందుకు చెప్పిండ్రు అంటే వాడిని పైసలు ఏమైనా ఓడంటాడు వాడిని. సరేనా? చెప్పు. అయితే ఇప్పుడు సాలరీ కూడా ఆఫీసర్ సాలరీ ఇస్తే ఇంతకన్నా ఎక్కువ మంది వస్తారు సార్. అక్కడిక్కడ అప్పు చేసుకొని వచ్చినాం. నాకైతే మనిషి 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తే వాళ్ళ జిల్లాల నుంచి రావాలి పాపం. 50 కిలోమీటర్ల దూరం నుండి వచ్చిన సార్. నేను అప్ అండ్ డౌన్ 700 కిలోమీటర్ సార్. నేను ఒక్కనే వచ్చిన మా జిల్లా నుండి. పాపం డబ్బులు లేక రాలేదు సార్. వాళ్ళందరూ నాకు ఇస్తేనే వీళ్ళందరూ పాపం 10,000 15,000 జీతాలు అంతా ములుగు జిల్లా నుండి వచ్చింది సార్. ఏటూరు నాగారం సార్. 7 నుంచి వచ్చిన సార్ నేను. నా పేరు అమర్ సింగ్. మాకు చాచానూరులో మీటింగ్ పెట్టి సార్. మేము రఘు కృష్ణ వీళ్ళు లంగలు సార్. వీళ్ళు నేను చెప్తున్నా, రియల్ గా చెప్తున్నా సార్. ఈ మాటలు మస్తు మాటలు వస్తుంది సార్, బూత్ మాటలు. కానీ సార్ మాకు ఘోరంగా చెప్పి టార్చర్ పెట్టి కృష్ణ డిప్యూటీ సెక్రటరీ, ఇప్పుడు డిప్యూటీ ఏంది అది మీకు సిగ్గు షేర్ ఉన్నదా మీకు? నేను రెగ్యులర్ చేపిస్తానంటే మీకు డబ్బులు ఇచ్చే శాత కాదా మీకు అని చెప్పి సార్ మరి 4 రోజులు టైం ఇచ్చారు సార్. మాకు 4 రోజుల టైంలో మీకు అందరూ జిల్లాకు మొత్తం డబ్బులు ఇచ్చి పంపించాను సార్. 50,000 సార్. అంటే కనీసం సార్ వాళ్ళు మా టైం ఇచ్చిన ఫోన్ పే చేస్తామంటే వద్దన్నారు. డైరెక్ట్ ఇస్తే ఏం లేకపోతే లేదు, మీ పేరు తీసేదామని బెదిరించింది సార్ మాకు. ఇప్పుడు కనీసం సార్ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మీ దగ్గర వచ్చిన సార్ వీళ్ళ సంగతి చూస్తామని సార్ మాకు బెదిరిస్తాను సార్ వాళ్ళు. రఘు ఘోరం సార్. ఆయన ప్రతి మన ఆర్సీ ఆఫీస్ చేసిన జూనియర్ పని చేసింది సార్. చాలా మంది ఇబ్బంది పెట్టిస్తారు ఆయన. ఇలా సంఘం నాయకుడు లింగారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఆయనతో మాట్లాడదాం ఒకసారి. లింగారెడ్డి గారు గుడ్ మార్నింగ్. నమస్తే అన్న. నా పేరు సుదర్శన్. నేను తీర్మాన్ మల్లన్న ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా. ఇక్కడ లైవ్ లో ఉన్నారు. ఇప్పుడు మీరు మొత్తం బాధ్యులంతా వచ్చారు. మొత్తం మనిషి 50,000 ఇచ్చిరట. ఈ సంఘం మీ సంఘం నాయకులే మొత్తం తీసుకున్నారు. తీసుకొని వీళ్ళని రెగ్యులర్ చేపిస్తున్నారంట. బెదిరిస్తారు మాకు. బెదిరిస్తున్నారంట. తర్వాత అడిగి పోయిన తర్వాత ఊరికి పోయి అక్కడ స్కూల్కి పోయిన తర్వాత కాలేజీ పోయిన తర్వాత మళ్ళీ మీ ఉద్యోగం పీకేస్తే అట్టెట్ట పోతారా అని చెప్పేసి బెదిరిస్తున్నారంట. ఏం జరిగిందని అసలు అన్న? ఇప్పుడు దాంట్లో మన వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఇప్పుడు 2.5 ఏళ్ల నుంచి రెగ్యులైజేషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో ఇప్పుడు మీరు అడగండి మరి దాంట్లో ఎవరన్నా లింగారెడ్డి గారికి నేను 10 రూపాయలు ఇచ్చిందంటే నేను మీ పేరు చెప్పి తీసుకొని పోయినట్టు. ఇప్పుడు తీసుకొని పోయిన వాళ్ళ పేర్లు కూడా అన్ని క్లియర్గా ఉన్నాయి మా దగ్గర, ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి.
కరెక్టే అన్న, నేను ఒకటే చెప్తున్నా. మీ పేరు లింగారెడ్డి గారి పేరు, తర్వాత ఇంకొకటి ఏంది రఘు పేరు, తర్వాత బానోతు కృష్ణ అంటాడు. ఈ ముగ్గురు కలిసి తీసుకున్నారు అనేది వీళ్ళ ఆరోపణ. అన్న చెప్పండి. నేను మీకు చెప్పాను, మొన్న కూడా చెప్పినా, నేను మీ దగ్గరకు వస్తాను కూడా చెప్పాను. ఒకటి ఏంటంటే 2.5 సంవత్సరాల నుంచి వీళ్ళ రెగ్యులైజేషన్ ఫైల్ పోయిన గవర్నమెంట్ లో నడిచింది. ఓకే. అప్పుడు సీఎం దాకా పోయి మళ్ళీ వెనక్కి వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా 2 సార్లు పెట్టారు. ఈ లోపల కోర్టులో తీర్పు వచ్చింది. అయితే అప్పుడు మీటింగ్ లో వీళ్ళంతా వచ్చి మీటింగ్ పెట్టుకున్నప్పుడు పార్క్ లో మీరు పదో ఇప్పుడు ఖర్చు పదో పరకు మీరు ఖర్చు అయితే మీరే మీ కాంట్రాక్ట్ ఉద్యోగులే ఏదైనా ఉంటే మీరే చేసుకుని తప్ప ఎవరు కూడా రెగ్యులర్ వాళ్ళకు ఒక్క పైస కూడా ఇద్దని ఆ రోజు చెప్పడం జరిగింది. వీళ్ళు ఏం చేసినారు, జిల్లాకు ఒక బాధ్యులు అని చెప్పి ఆ జిల్లాలలో ఎవరైతే బాధ్యులు ఉంటారో ఆ బాధ్యులతో మాట్లాడి మీరే చేసుకోవాలని చెప్పారు. ఇక ఆ రోజు నుంచి దాంట్లో నేను ఎప్పుడు కూడా ఎక్కడ ఒక్క పైసా ఎవరికి ఇవ్వమని గానీ. ఇప్పుడు మీరని కాదు, మీరు రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు కాబట్టి మీ పేరు వసూలు చేశారు కాబట్టి ఎవడో వాళ్ళ పేర్లు మొత్తం అవన్నీ డీటెయిల్స్ ఇస్తాము. వాళ్ళ ఒకవేళ వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇచ్చిందేమో సరే, ఇచ్చినాక కూడా వాళ్ళ పని చేయాలి అలా 100%. లేకపోతే ఒక్కొక్కరిని తీసుకొచ్చి తొక్కుడే. అదే అన్న కరెక్టే. నేను అనేది ఒకటే అన్న, నేను మీకు చెప్పిన కదా, చెప్పండి. వాళ్ళకి దాదాపు వాళ్ళు ఇలా నేను ఇంత సాయం చేయబట్టే వాళ్ళకి అన్ని హక్కులు వచ్చినాయి. ఒక్క పైసా గురుకులంలో నేను ఇప్పుడు మీరు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు నేను అడగండి, లింగారెడ్డి గారికి మీరు ఇప్పుడు కాదు 30 ఏళ్ళు చాలా మంది వచ్చారు, 50 మంది వచ్చారు ఇప్పుడు ఇక్కడికి, మొత్తం 350 మంది అన్న. 34 ఏళ్ళ సర్వీస్ లో లింగారెడ్డి గారికి మీరు ఎప్పుడైనా 5 పైసలు ఇచ్చారా, ఛాయ్ తాపిచ్చారా, టీ డైరెక్ట్ మీకు ఏమి ఇవ్వలేదు, రూపాయి ఇవ్వలేని చెప్తారు. ఒక కమ్యూనిస్ట్ అన్న, నేను నోవల్ నరసింహ దగ్గర చాలా కాలం పనిచేసిన ఒక లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి నేను పేదోళ్ళు వీళ్ళకి ఏదో ఒకటి చేయాలని గతం నుంచి వాళ్ళకు అన్ని చేసినాం. ఇంత జరుగుతుండే కూడా మొన్న కూడా వీళ్ళకి మినిమం టైం స్కేల్ ఇవ్వాలని బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ లో పెట్టి మీరు నాయకులుగా ఉన్నారు కాబట్టి 100% కొట్లాడండి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు ఎవరైతే తీసుకున్నాడో వాడు ఎవరెవరు వాళ్ళందరూ మొత్తం మీకు డీటెయిల్స్ ఇస్తారు. వాళ్ళని ఇక్కడ రమ్మని చెప్పండి, వాళ్ళ తొక్కి పైసలు వసూలు చేసి వాళ్ళకి ఇవ్వాలి 100%. సరేనండి, అందరు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు చెప్పిన పేర్లు అన్నా, నేను మొన్న మీరు ఫోన్ చేసిన తర్వాత కూడా మీరు వాళ్ళతో కూర్చొని మీరు ఒకవేళ ఏమైనా వసూలు చేస్తే మీరు ఎంత ఖర్చులు అయినాయో చూసుకొని వాళ్ళకి ఏదో ఒకటి సాల్వ్ చేయండి. ఖర్చు లేదు బిర్చలేదు, ఇక పనే కాకపోయి ఖర్చు ఎందుకు ఇస్తారు వాళ్ళు, ఇంకా మొత్తం పైసలు ఇచ్చేసేయాలి అన్న. మీరు సాల్వ్ చేయండి అని కూడా చెప్పినా, మీరు చెప్పిన తర్వాత ఫోన్ చేసి చెప్పాను కూడా, మళ్ళీ కూడా చెప్తాను, అదేం లేదు చెప్పండి. అతను యాక్చువల్గా సీరియస్ గా ఉంటుంది ఇష్యూ అని చెప్పండి. తప్పకుండా ఎవడన్నా మళ్ళీ వీళ్ళని బెదిరించి మళ్ళీ అటెండ్ పోయినావు ఇటెందుకు పోయినావు పైసలు ఎందుకని చెప్పేసి వాడని అన్నాడు అనుకో, వాళ్ళని ఆడికొచ్చి తొక్కి నారాధిస్తాం 1000%. సరేనా? మీరు అడగండి అన్న, ఒక్క మాట అడగండి అన్నా. నేనేమంటున్నా మీ పేరు చెప్పి తీసుకున్నారు కాబట్టి మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. మీరు రాష్ట్ర నాయకులు కాబట్టి మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. 100% వీళ్ళ పైసలు ఎట్టి పరిస్థితులు ఇప్పియాలి. ఒక నిమిషం మాట్లాడుతున్నట్టు మిత్రుడు. సార్ నమస్కారం సార్. సార్ హర్సింగ్ సార్. సార్ మేము ఇక్కడ 50 మంది వరకు వచ్చినాం సార్. వాస్తవంగా మేము 350 మందిలో ₹1 మీకు ఇవ్వలేదు. తీర్మానం సార్ కూడా చెప్తున్నాం, వాళ్ళ టీం కూడా చెప్తున్నాం. అయితే డైరెక్ట్ తీసుకోలేదు కాబట్టి లీడర్లకు మీరు పైసలు తీసుకోలేదు, అది ఓకే. అయితే మీ కింద ఉన్న కృష్ణ రఘుకు ఏం రేట్ సార్? వాళ్ళు పైసలు తీసుకొని మాకు ఇంత ఉండరాలు చాలా ఇబ్బందిలో ఉన్న మనుషులకు ఇబ్బంది పెట్టారు సార్. మరి ఘోరం సార్. సిబిఐకి పంపుతాం సార్. కూర్చొని మాట్లాడి వాళ్ళకి అన్నదానికి పోయారు, తీర్మానం అన్నదానికి పోయారు, సులక్షణ్ సార్ కూడా మాట్లాడిండు. నేను ఎందుకు ఏదైనా ఉంటే మాట్లాడి మీరు క్లియర్ చేసుకున్నాను. ఎన్ని రోజులు టైం మీకు కూడా తెలుసు పైసలు ఇవ్వద్దయా, గవర్నమెంట్ ప్రపోజల్ అవుతుంది, ఎవరు ఇవ్వదని చెప్తే కూడా వినకుండా మీకు తెలుసు కదా మరి ఏం జరిగింది హర్షింగ్, నీకు మొత్తం తెలుసు కదా, నేను చెప్పాల్సిన పని లేదు. నాకు మొత్తం తెలుసు సార్, కానీ కృష్ణ రఘు మాకు పైసలు ఇయ్యరు, ఇట్లనే మాకు చిత్రహింసలు కాబట్టి మీరు ఒక రాష్ట్ర డబ్బులు వాళ్ళకు ఆర్డర్ ఇచ్చి వాళ్ళకు బెదిరించి వాళ్ళకు మీరు చెప్పి లేకపోతే తీసేసి మీ జాబ్ నుంచి తీసేస్తామని కృష్ణ వాళ్ళకు రఘు వాళ్ళకు చెప్పేసి మా పైసలు మాకు ఇప్పియండి సార్. దేనికి వాళ్ళకి అప్పాన్ని ఇచ్చినామా? మేము దేనికని ఇచ్చినాం సార్? ఏం పని చేసి లింగారెడ్డి గారు
అన్న అయితే అది ఒకసారి మాట్లాడి చెప్పండి. వాళ్ళ పైన ఇంకా క్రిమినల్ కేసులు కూడా పెడతాం. మీరు నకరాలు ఇట్లా చేసిరు అనుకో, సరేనా, వారం రోజుల లోపల వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇచ్చేయమని చెప్పండి అన్న. నేను చెప్తాను తప్పకుండా పిలిపించాను. ఓకే, థ్యాంక్ యూ. మీరంటే చాలా గౌరవం, మన వాళ్ళు కూడా చెప్పారు. ఓకే అన్న, మేము మళ్ళీ అన్న దగ్గరికి వస్తాం. థ్యాంక్ యూ. మాకు డబ్బులు ఇది ఇప్పియకపోతే కథ. కాబట్టి ఇప్పుడు లింగారెడ్డి అధ్యక్షుడు మాట్లాడిండు, సరే నాకు సంబంధం లేదంటుంటే వీళ్ళు కూడా డైరెక్ట్ ఇవ్వలేరు. కాకపోతే ఏంటంటే ఎవరైతే ఈ రాఘవ అంటాడు, లేకపోతే కృష్ణ నాయక్ భానుస్ కృష్ణ పాపం ఇప్పుడు సార్ మా ఆయన సీరియస్ ఉన్నాడు, ఎంజే ఉన్నాడు సార్. ఇప్పుడు అప్పుడు పానం కోమలకు పోయిండి ఆయన. సరే నా భర్త లేకుండా మంచిదే, నాకు ఆశ పర్మనెంట్ అవుతుంది కదా అని అమ్మి ఇచ్చిన సార్, బంగారం పుస్తలు అమ్మి ఇచ్చిన సార్. నేను పుస్తలు అమ్మి ఇచ్చిన సార్ నేను 50,000. ఇక మీరు ఇస్తారా అయ్యారంటే సరే నా మా ఆయన మంచిగా లేకున్నా కానీ ఆయన సీరియస్ ఉన్నా కూడా నేను రెగ్యులర్ అయితే నా పిల్లలు నేను మంచిగా బతని ఇచ్చిన సార్. ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలి అసలు. పాపం ఏంటంటే 20 సార్ ఇప్పటికి బీపీ వచ్చింది సార్, నాకు చేతనం కూడా అయితే 2007లో సార్ నేను జాయిన్ అయింది. 2007 నుంచి నా భర్త మంచిగా లేడు సార్. ఆయన నైట్ అయినా పగలైనా డ్యూటీకి పోతాను, కష్టపడతాను అని మాకు రెగ్యులర్ అయితే ఆశతోటి పోతాను సార్. ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటే మంచిది. అదే సార్, థ్యాంక్ యూ సార్. మాట్లాడండి సార్. సరే, పరిస్థితి నేను మాట్లాడదాం వాళ్ళతో. ఒకవేళ ఎవడైనా నకరాలు చేసి మీరు ఆడికి పోయిరా ఈడికి పోయిరా అని చెప్పేసి మేము బెదిరిస్తే మాకు ఎప్పుడు అలా సంగతి చూస్తాం, వాడికి వస్తాం కావాలి. సార్ మేము మైబాద్ అయితే మైబాద్ మండలం నుండి వచ్చినాం, గురుకులం. అయితే మా అమ్మని ఎట్లా అంటే ఎంత ఇబ్బంది పెట్టించి చాలా కష్టాలు పెట్టించి 50,000 ఇచ్చినాం సార్. మాకు రెగ్యులర్ అయితే అదన్నారు, ఎన్నో కోతులు వచ్చారు. లాస్ట్కి వచ్చినా కూడా నేను రఘుని కూడా అన్నా, సార్ మరి ఏమైంది సార్ అంటే, లేదయ్యా ఈడ సంతకం అయింది, ఆడ సంతకం అయింది అని చూపిస్తూ సెల్లులో చూపించి కంపల్సరీ నన్ను ఏదో బుక్కర్ ఇచ్చి ఏం చేసినంటే లాస్ట్కి వచ్చాక నేనన్నా కదా, ఒకసారి పోయినా 2 సార్లు 3వసారికి నాకు కోపం వచ్చి, సార్ మీరు కూడా కాంట్రాక్టరే కదా, మా అంత జీతం నీకు వస్తాను, నీ అంత జీతం మాకు వస్తాను కాబట్టి దాని దృష్టిలో ఏంటంటే ఎర్రయ్యా నీ కంపల్సరీ అవుతుందయ్యా ఆగు అని చెప్పించి మాట్లాడినాక సరే అయిందానికని మేము అనుకొని వచ్చినాక దాని మీద ఇప్పుడు ఏమైందంటే గురుకులాల కంపల్సరీ పునాది లెవెలు టీచింగ్ కాంట్రాక్టర్ బెచ్చికుల్లో మేము ఉండి పని చేస్తా అంటే మామిని యుద్ధుడు పెట్టి ప్రిన్సిపాల్ చింతపండు ఇడిపించినట్టు పేండుకుంటా పని చేస్తుంటారు. ఏమైందంటే నాకు ఈ పని అని వాళ్ళు ఏ విధంగా చేసుకున్నా కూడా మాకు ఇంతవరకు జీతాలు లేవు. ఇప్పుడు రెగ్యులర్లకు ఇచ్చేది జీతం వాళ్ళే, వాళ్ళే పడ్డాయి, మాకు కూడా వాళ్ళే వేయాలి. మరి మాకు వాళ్ళేది ఎందుకని అంటే వీళ్ళు ఇట్లా తిరుగుతున్నారు కాబట్టి మరి డబ్బులు ఆడుతున్నారు కాబట్టి జీతం 3 నెలల దాకా వాళ్ళే ఆపారు. ఇప్పుడు మాట్లాడలేదు లింగారెడ్డి కూడా ఆపిరు అన్నట్టు సార్. ఇప్పుడు జీతాలు అలాగే పడ్డాయి సార్. ఒక్కసారి అదే సార్ మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కోల విట్టలు, ఆడ వెంకటేష్, డిసి కె వెంకటేష్ వీళ్ళు ముగ్గురు డబ్బులు పకడ్బందీ వసూలు చేసుకొచ్చి వరంగల్ రఘు కృష్ణకి ఇచ్చారు సార్. ఈ డబ్బులు పట్టుకొని ఆల్రెడీ లింగారెడ్డి ఆఫీస్ దగ్గరికి వచ్చిండ్రు, అక్కడనే కార్లో తారుమారైన ఆయన అబద్ధం ఆడుతున్నాడు నా పేరు చెప్పకుండా. కానీ అది తీసుకొచ్చిన వాళ్ళు రావడానికి భయపడుతున్నారు సార్. ఆ వెంకటేశ్వర అయితే సెల్ స్విచ్ ఆఫ్ పెట్టి మీరు ఫోన్ చేసిన కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి ఇంటికి పోతే కూడా లేడు సార్. వాడు ఊరికి పోయినా అని చెప్తున్నాడు. ఇంట్లో ఉండి వారి ఇంట్లో కాదే పొక్కలు పడుకున్నా తీసుకొస్తాం. వెంకటేశ్వర అయితే ఆడు సెల్ ఫోన్లు 2 సిమ్ములు తీసి పడేసాడు. సరే కూర్చొని నేను మాట్లాడతా. చచ్చిపోయిన వాళ్ళ డబ్బులు కూడా తీసుకున్నారు సార్. పాపం వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది సార్. నా ఇన్స్టిట్యూట్ లా నాతో పని చేసిన 3 చచ్చిపోయారు సార్. వాళ్ళ దగ్గర కూడా పైసలు తీసుకున్నారు సార్. మరి రిటర్న్ రాలే కదా సార్. కూర్చోరు, వాళ్ళ సంగతి చూద్దాం. కూర్చో సార్. థ్యాంక్ యూ సార్. ఇగో ఇది ఇటువంటి లంగాలు ఉంటారు కొంతమంది. రఘుతోటి తొందర చెప్పండి. మీరు అంత దూరం నుండి వచ్చిన తల్లున్నారా? ఇంత దూరం మళ్ళా అన్న దగ్గరికి వచ్చారు. సార్ ఇక్కడ నమ్ముకొని వచ్చినాం సార్. ఇక్కడికి వస్తే ఎటువంటి సమస్య అయినా మాకు
పరిష్కారం దొరుకుతుందని ఆశపోతారు. తర్వాత మాట్లాడతాను, కూర్చోండి. సార్ ఎండాకాలం మనకు సెలవులు వస్తాయి సార్, దాంట్లో 15 రోజుల జీతం ఇస్తారు సార్ 2 నెలలు సార్. చెప్పు ఏది ఎంత 9 కాకా ఏమన్నా మాట్లాడదామని బాధ సాగలి సార్ 970 సార్ 944 నేను అంటున్నాను. 970 ఇది టచ్ లో ఉన్నాడు. 970 నెంబర్ చెప్పు. సార్ 9440 9 41 4007 సార్. కరెక్టేనా? 9440. సింబుల్ మారుస్తున్నారు సార్. ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నామని తెలిసి వాళ్ళు మొత్తం సెల్లు స్విచ్ ఆఫ్ పెట్టుకోండి. ఇలా ప్రతి ఒక్కరి సెల్ స్విచ్ ఆఫ్ ఉంటుంది. లైవ్ చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ పెట్టుకోండి. అంత మైకిలి గది లేని ఒక్కొక్కరు గజ్జర్ కారణం ఒక్క నిమిషం. ఉల్టా ఈ రఘు అంటూ పైసలు ఇచ్చినట. రఘు కృష్ణ రఘు భానుత్ కృష్ణకి ఇద్దరికి ఫోన్ కలుస్తలేదు. ఇది ఒక్క నిమిషం. టచ్ లో ఉన్నది నెంబర్ మాట్లాడతారు. కనపడతారు. కూర్చోరు, లేకపోతే మాట్లాడతాను నేను. కలిసిగా మాట్లాడదాం. ఫోన్ ఎత్తలేడు సార్ 9440 చెప్పి. అది 9440 99 1557. భానుత్ కృష్ణ, ఇక కృష్ణ కూడా చేస్తున్నాము. దాని దగ్గర జరుగును కానీ దాని దాకా జరగండి. ఏం కాదు, అట్లా ఏం లేదు. ఉంటే ఏం కాదు, దాన్ని దాకొద్దు అంతే. ఫోన్ ఎత్తలేడు, రగ ఎత్తలేడు. దొంగలు సరే. సరే కూర్చోండి, మాట్లాడాలి. కూర్చోండి, అట్లా కూర్చొని మాట్లాడు. సరేనా? వినండి. ఇంకో ఎటువంటి కథలు పడుతున్నారు అన్నమాట కొంతమంది లంగలు. మాట్లాడదాం తప్పకుండా. ఇక తెలంగాణ భాజపాదే. కాంగ్రెస్ భరోసా విఫల వాగ్దానాలతో రాష్ట్ర ప్రజల్లో సహనం నశించింది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన విపత్తు నెలకొంది. అందరూ పొదుపుగా వాడుకోవాలి. రసాయన ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువులు వాడాలి. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడాడు. ఏడాది పాటు ఎవరు బంగారం కొనొద్దని నిన్న పిలుపునిచ్చిండు ప్రధాని మోడీ. ఎందుకంటే బంగారం కొంటే పరిస్థితులు లేవు, మొత్తం కూడా అంతా ఆగమాగం ఉన్నది కాబట్టి కొనొద్దు అని చెప్పిండు ఆయన. మా ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి. రాష్ట్రం కోసం 2 గంటలు కేటాయించండి. సమీక్షించి మా ప్రాజెక్టులకు అనుమతిస్తే దేశ జీడిపికి తెలంగాణ 10% తిరిగిస్తుంది. వికసిత్ భారత్కు ఊతమవుతుంది. మెట్రో నగరాల్లో కీలక ప్రాజెక్టుల కోసం సింగిల్ విండో విధానం పెట్టండి అని చెప్పేసి ప్రధాని మోడీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడి. ఇందాక చూసినాం కదా. ఇక తెలంగాణ వికాసంతో దేశ వికాసం, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం భరోసా. గుజరాత్తో సమానంగా నిధులిస్తే రాష్ట్రానికి కేటాయింపులు తగ్గుతాయి. మీరు మాతో కలిసి నడవడమే రాష్ట్రానికి మంచిది. సీఎం రేవంత్ రెడ్డి తోటి నవ్వుతూ వ్యాఖ్యానించిండు ప్రధాని మోడీ. 9,377 కోట్ల రూపాయలతోటి ప్రాజెక్టులకు వర్చువల్గా ప్రారంభించిండు ప్రధాని నిన్న పెరేడ్ గ్రౌండ్లో. ఆత్మీయ కలయిక, అనుభూతుల వేదిక. ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి ప్రధాని మోడీ పోయిండు. వారి కుటుంబ సభ్యులతోటి కలిసి సీతారాములకు పూజలు చేసిండు. చంద్రబాబు, లోకేష్లతో సుదీర్ఘ భేటీ. పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పలకరించిండు ప్రధాని నిన్న. ఇక ప్రజల డబ్బు తాకను, తప్పు చేయను, చేసిన వారిని వదిలిపెట్టను. పాలనలో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళనాడు సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భావోద్వేగ ప్రసంగం కూడా చేసిండు.
ప్రభుత్వ పాలన పరంగా కొత్త అధ్యాయం మొదలైంది. దాని వాస్తవ రూపాన్ని చూద్దాం. లౌకికవాద సామాజిక న్యాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. ప్రజా సంక్షేమమే నా ప్రభుత్వ లక్ష్యం. అండగా ఉండండి, అందరూ నాతో కలిసి రండి అని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పిలుపునిచ్చారు. తనను ఆదరించిన ప్రజల కోసం విద్య, రేషన్, వైద్యం, తాగునీరు, రోడ్లు, బస్సు సేవలు వంటివి ప్రాధాన్యంగా ముందుకు వెళ్ళనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒక్క పైసా కూడా ప్రజాధనాన్ని కూడా తాకనని, అది తనకు అవసరం లేదనే విషయం అందరికీ తెలుసని వ్యాఖ్యానించిండు విజయ్. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు దసరంపై తొలి సంతకం చేసిండు విజయ్. ఇక వేడుకకు హాజరైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఏడాది యథావిధిగా ఏంది ఇంటర్ ప్రవేశాలు ఉంటాయట. ఏమవుతుంది ఇక్కడ +2 అన్నారు, +1 +2 ఉంటుంది. ఇది మొత్తం కూడా స్కూల్ ఎడ్యుకేషన్లో విలీనం చేస్తామన్నారు. అది మళ్ళా ఆగం చేసిండ్రు, పక్కకు పెట్టిండ్రు. 12న బరాసా ముఖ్య నేతలతోటి కేసీఆర్ సమావేశం అవుతారట. ఇవాళ ఎంత 11 కాబట్టి రేపు. లెబనాన్లోని యుద్ధం ముగియాలని చెప్పేసి ఇరాన్ కోరుకుంటుంది. దానికి సంబంధించి ఒక లేఖ రాసింది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇందులో కూడా ప్రధాన వార్త ఇదే వచ్చింది. ఏడాది వరకు బంగారం కొనొద్దు, పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించండి, మెట్రోలో వెళ్ళండి, ఇంటి నుంచి పని, ఆన్లైన్ వర్చువల్ భేటీలకు ప్రాధాన్యం ఇవ్వాలి, వంట నుండి తగ్గిస్తే దేశ సేవ, దేహ సేవ, విదేశాల్లో పెళ్లి పర్యటనలొద్దు, రసాయన ఎరువులొద్దు, ప్రకృతి సాగే ముద్దు, సౌర మోటార్లను వాడండి, ఇతర దేశాల ఉత్పత్తులొద్దు, విదేశీ మారకం ద్రవ్యం ఆదా చేయడము దేశభక్తి అని చెప్పేసి నిన్న ప్రధాని మాట్లాడిండు. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. ఇక చంద్రబాబు ఇంటికి వెళ్ళిండు. చంద్రబాబు తోటి తర్వాత అక్కడ లోకేష్తో తర్వాత వాళ్ళ మన్మంతో అంటే చంద్రబాబు మన్మంతోటి అంటే కలిసి మాట్లాడినట్టు నిన్న. బాబు ఇంట సరదాగా 1:10 నిమిషాల పాటు గడిపిన ప్రధాని మోడీ చంద్రబాబు లోకేష్తో భేటీ. తెలంగాణ ఏపీ రాజకీయాలపై చర్చించిండట. వెంకటగిరి చేనేత కళాకారులు జామ్దాని నేతతో తయారు చేసినటువంటి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహుకరించిండు చంద్రబాబు. దేవాంశ్ దగ్గరకు తీసుకొని, దేవాంశ్ అంటే ఇక్కడ ఈ లోకేష్ వాళ్ళ కొడుకు, భుజంపై చేయి వేసి మాట్లాడిన ప్రధాని లోకేష్ ఇక బరువు తగ్గకు అని సరదాగా సూచించినట మోడీ. ఇంకా అప్పుడు బాగా లావుగా ఉండే, ఇప్పుడు బాగా తగ్గిండు, ఇంకా తగ్గితే మంచిగా ఉండదని చెప్పిండట. ప్రధానితో సమావేశంలో మాకెంతో ప్రత్యేకమని చెప్పి ఎక్స్లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేసిండు. ఆరోగ్యం జాగ్రత్త, ప్రజలకు మరింత సేవ చేయాలి. పవన్ కళ్యాణ్కు ప్రధాని పరామర్శించిండు. హైదరాబాద్లోని జనసేనాని ఇంటికి మోదీ పోయిండు. పవన్ పిల్లలతో ముచ్చటించిండు. తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి కట్టుబడి ఉన్న ఎన్డీఏ సర్కార్కు కృతజ్ఞతలు అని చెప్పేసి ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్పిండు. కాంగ్రెస్ బీఆర్ఎస్కు నిద్ర లేని రాత్రుడు అని చెప్పేసి ఎక్స్లో మోదీ పోస్ట్ చేసినట. మీకు మన్మోహన్ సహకరించినట్టు మాకు సహకరించండి అని చెప్పేసి కోరిండు ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోడీని. మూసీ పునరుజ్జీవం, మెట్రో తర్వాత రేడియల్ రోడ్లు, హైదరాబాద్ బందర్ రోడ్డు అప్పగించండి, అనుమతి ఇవ్వండి అని చెప్పేసి కొన్ని కోరిండు. నాతో కలవండి, మన్మోహన్ గుజరాత్కి ఇచ్చినట్లు తెలంగాణకు నిధులు ఇచ్చేందుకు సిద్ధం. అలాగైతే ఇప్పుడు వచ్చే నిధుల్లో సగమే వస్తాయి. రేవంత్ వింటున్నారా? ఉమ్మడి ఏపీలో రైల్వేకు 1000 కోట్ల రూపాయలే, 1000 కోట్ల రూపాయల పైనే ఉండేనట, అది తక్కువనే ఉండేనట. ఇప్పుడేమో 5500 కోట్లు ఇస్తున్నామని చెప్పి అంటున్నాడు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి అని ప్రధానమంత్రి చెప్పిండు. ఇక్కడ హెచ్ఐసిసి వేదికగా 9400 కోట్ల రూపాయల పనులకు వర్చువల్గా శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిండు ప్రధాని మోడీ. ఇక విజయ్ సర్కార్ తమిళనాడు సీఎంగా ఇళయ దళపతి ప్రమాణ స్వీకారం చేసిండు నిన్న. విజయ్తో ప్రమాణం చేయించిన గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, ఇక బుస్తి ఆనంద్ వీళ్ళందరూ కూడా ప్రమాణం చేశారు. ఇక త్రిష సందడి చేసింది నిన్న. త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎక్కడ? విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లేత నీలిరంగు చీర, క్రీమ్ కలర్ జాకెట్, ఇవన్నీ బ్లౌజ్ ధరించి కొప్పున పూలు, మెడలో వజ్రాల నెక్లెస్తో వేదిక వైపు నడుస్తున్న త్రిషను చూసి టీవీకే కార్యకర్తలు చప్పట్లతో స్వాగతించారు. ముందు వరుసలో ఆసీనుడైన విజయ్ తల్లిదండ్రులను త్రిష పలకరించారు. ఇక విజయ్ తల్లి శోభను ఆప్యాయంగా కౌగలించుకున్నారు. తర్వాత కార్యకర్తల వైపు చేతులు ఊపుతూ వెనుక వరుసలో కూర్చున్నదంట త్రిష. నిన్న కోడలైతుందేమో. తర్వాత ఇక మీ పాలన అద్భుతంగా సాగాలి, విజయ్కు మోదీ అభినందనలు చెప్పిండు. ఇక యథావిధిగా ఇంటర్ అడ్మిషన్లు ఈ ఏడాది వరకు కొనసాగించాలని రేవంత్
ఆదేశం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మళ్ళా పాత పద్ధతినట. నేటి నుంచి విద్యా వారోత్సవాలు ప్రారంభించనున్న సీఎం రేవంత్. ఇక నిత్యావసరాలు మరింత ప్రియం, మళ్లీ ధరలు పెంచే యోచనలో ఉన్నాయంట. ఎఫ్ఎంసీజీ కంపెనీలు ముడి సరుకు ప్యాకేజింగ్ వ్యయాలు పెరగడమే కారణం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. 10 వారాల్లో 1,00,000 కోట్ల రూపాయల నష్టం. ప్రభుత్వ ఇంధన సంస్థలపై రోజుకు 1,700 కోట్ల రూపాయల భారం పడుతుందంట. త్వరలోనే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయినాయిగా 4 రాష్ట్రాలల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో, కాబట్టి అట్లుంటుంది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. కులాల లెక్కలు వచ్చినాయి, సర్కార్ దిద్దుబాటు చర్యలేవి, సబ్బండ కులాల సామాజిక ఆర్థిక స్థితులు తెలిసినాయి. మరి ఏంది పరిస్థితి ఏంది? దీనికి ఏమైనా ప్రణాళిక రచిస్తున్నారా? ఈ కులాలని అభివృద్ధి చేయడానికి, ఈ కులాల్లో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళని పైకి తీసుకురావడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు అంటే ఏం లేదు. వెనుకబడిన కులాలను ఆదుకునే మార్గాలపై ఆలోచనేది? బీసీ కులాల ఆర్థిక స్వావలంబనను పట్టించుకోరా? ఇక సిపెక్ లెక్కలతోనే సరిపెడతారా? ఆ లెక్కల ఆధారంగా జనాభా దామాషా కోటాను అమలు చేసే ప్రయత్నం చేయరా? కాంగ్రెస్ సర్కారుకు ఎందుకు ఈ మొద్దు నిద్ర? బీసీ సమాజం అంటే ఎందుకు నిర్లక్ష్యం? రేవంత్ ప్రభుత్వ తీరుపై బీసీ బిడ్డలు గరంగరమవుతుందని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ. ఏ పని చేసినా ఫైనల్ రిజల్ట్ ఉంటేనే దానికి ఓ అర్థం, పరమార్థం ఉంటుంది. చేసిన పనికి కాస్త సార్థకత ఉండాలి. అప్పుడే ఆ పని ఎందుకు మొదలుపెట్టారో ప్రజలు కాస్తైనా కన్విన్స్ అవుతారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం ఈ సోయి లేకుండా పోవడం గమనార్హం. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీసీలకు ఆ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చిందో అందరికీ తెలిసిందే. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బాగా ఊదరగొట్టింది. బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏం చేస్తారో, వెనుకబడిన వర్గాలకు ఆ పార్టీ చేసే ప్రయోజనాలు ఏంటో వివరించింది. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సప్పుడే కూర్చున్నారు. ఇక లెక్క మొత్తం సెట్ అయింది కదా. సెట్ అయిన తర్వాత పట్టించుకుంటలేదు అన్నమాట. ఇది లెక్క. కాబట్టి దీనిపైన మరి దృష్టి పెట్టకపోతే దెబ్బ పడుతుంది. విజయ్ అనే నేను సీఎంగా దళపతి జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేసిండు. ప్రమాణం చేయించిన గవర్నర్ అర్లేకర్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా ప్రమాణ స్వీకారం జరిగింది. హాజరైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పలువురు రాజకీయ సినీ ప్రముఖులు వచ్చిండ్రు అక్కడికి. ఇక నేటి నుంచి ఇంటింటి జనగణన ఉంటుందంట. జనగణనలో మరి కులగణన ఏదని చెప్పేసి అడుగుతుంది పబ్లిక్. చేస్తా అని చెప్పారు ఫస్ట్. మే 11 నుంచి జూన్ 9 వరకు వివరాల సేకరణ. ఇక 33 ప్రశ్నలతో కూడిన ఫారం రెడీ చేసిరట. వివరాలు నమోదు చేసుకునేందుకు సిద్ధమైన ఎమ్యూనరేటర్లు. నిన్నటితో ముగిసిన ఆన్లైన్ నమోదు ప్రక్రియ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇంటింటి జనగణన స్టార్ట్ అవుతుంది. నా మీద కుట్రలు చేస్తుండ్రు, రాజకీయంగా ఎదుర్కోలేక దుష్ప్రచారం, తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు. నేను ఫామ్ హౌస్లో పడుకునే వ్యక్తిని కాదు. తండ్రి పేరు చెప్పి రాజకీయాల్లోకి రాలే. పార్టీ తలదించుకునే పని చేయబోను అని చెప్పేసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్తా ఉన్నాడు. మొత్తం మీద కొడుకు పైన ఆరోపణలు వచ్చినాయి కదా. ఆరోపణలు వచ్చినాయి, మరి కేసు కూడా నమోదైనట్టుంది. దానికి సంబంధించి వివరణ ఇచ్చాడు. ఇక రేవంత్ది దరిద్రపు పాలన. సీఎం హోంమంత్రిగా అట్టర్ ఫ్లాప్. రాష్ట్రంలో భారీగా పెరిగిన క్రైమ్ రేటు. కేంద్ర నివేదికలు ఇదే చెబుతున్నాయి. అన్నదాతలను అరిగోస పెడుతున్నారని చెప్పేసి మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు అంటున్నాడు. 2029 నాటికి బీసీలదే రాజ్యం. తెలంగాణలో బీసీ జెండా ఎగరడం ఖాయం. ప్రభుత్వ భూముల దోపిడీలో అన్ని పార్టీలు ఒక్కటే. ఈ దొంగల ముఠ అంతా ఒక్కటే. టీఆర్పీ మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పార్టీ. 75 లక్షల కుటుంబాలకు భూ పంపిణీయే టీఆర్పీ లక్ష్యం. నేటికి ఒక్క ముస్లిం మహిళ అసెంబ్లీకి వెళ్ళలే. ముస్లిం మహిళల్ని చట్టసభలకు పంపే బాధ్యత మాది. టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న నిన్న జనగామ జిల్లాలో సభలో కార్యక్రమంలో మాట్లాడిండు. ఆ కార్యక్రమానికి హాజరయ్యిండు. మల్లన్న సమక్షంలో పార్టీలో భారీగా చేరికలు కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగంగా నిన్న జనగామలో కూడా భారీగా చేరికలు జరిగినాయి. 2029 నాటికి తెలంగాణలో బీసీలదే రాజ్యమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న తెలిపారు. జనగామలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ సమావేశంలో బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవ పోరాటంపై తీన్మాన్ మల్లన్న కీలక దిశానిర్దేశం చేసిండు. ఇది ముమ్మాటికి బడుగు వర్గాల సభ అని, రెడ్లకు వెలమలకు ఇందులో చోటు లేదని, ఎవరైనా ఈ సభలో ఉంటే వెళ్ళిపోవాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల దోపిడీలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలది ఒకే మాట అని అన్నారు. జనగామలో ఇల్లు లేని పేదలకు స్థలం లేదనే నాయకులు మరి వాళ్ళకి ఎట్లొస్తున్నాయి అని చెప్పేసి నిన్న ప్రశ్నించిండు.
15 ఎకరాల కానామెట్ భూమిని ఒక ప్రైవేట్ ఆసుపత్రి కోసం నిన్న హాస్పిటల్ ప్రారంభించారు కదా, దానికి కూడా ఇచ్చేసారు, లీజుకి ఇచ్చేసారట. కేవలం లక్షల రూపాయలకి కట్టబెట్టారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ భూమిని గుంజుకుంటామని చెప్పిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ లీజును 60 ఏండ్ల నుంచి 68 ఏండ్లకు పెంచారని మల్లన్న విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ భూమిని ఇస్తే, కాంగ్రెస్ జీవో ఇస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి రిబ్బన్ కట్ చేశారని, ఈ దొంగల ముఠ అంతా ఒకటేనని మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేసిండు. నిన్న కార్యక్రమం భారీగా జనం కూడా హాజరైనరు. తర్వాత పార్టీలో చాలా చేరికలు కూడా కొనసాగినాయి, భారీగా చేరికలు కూడా కొనసాగినాయి. నిన్న జనగామలో జరిగినటువంటి సభకు భారీగా తరలిచ్చినటువంటి ప్రజలు తర్వాత మేము 100% తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే ఉంటామనేటువంటి భరోసా ఇచ్చిండ్రు. ఇదిలా ఉంటే దేశంలో బీజేపీ హవా తెలంగాణలోనూ వచ్చే ఛాన్స్. కాంగ్రెస్ ఎక్కడా ఉన్నా అవినీతే. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ప్రయారిటీ. గుజరాత్ కంటే ఎక్కువ ఇచ్చేందుకు సిద్ధం. రోడ్ల నిర్మాణానికి 2 లక్షల కోట్లు ఇచ్చాం. రైల్వేలకు 5,500 కోట్లు కేటాయించాం. ఇంకా కావాలంటే మాతో కలవండి. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఫన్నీ కామెంట్. కొత్త కళలు కంటున్న తెలంగాణ యువత నేడు ప్రారంభించిన స్కీములతో మస్తు ఉద్యోగాలు. పెరేడ్ గ్రౌండ్ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిండు. 9,377 కోట్ల రూపాయల పనులకు, ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసింది నిన్న. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి తర్వాత నిన్న అక్కడ భూపాలపల్లి కూడా వెళ్ళిండు తీర్మాన్ మల్లన్న. రావుల జనార్దన్ వృత్తి తీరని లోటు నివాళులర్పించిన తీర్మాన్ మల్లన్న. టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ ముదిరాజ్ కుటుంబానికి పరామర్శ. అండగా ఉంటాం, అధైర్యపడొద్దు. ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న భరోసా ఇచ్చిండు. తిరుమలగిరి గ్రామంలో నిర్వహించిన దివంగత రావుల జనార్దన్ పెద్ద కర్మ కార్యక్రమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న హాజరయ్యిండు. ఈ సందర్భంగా మల్లన్న జనార్దన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ని, వారి కుటుంబ సభ్యులను తీర్మాన్ మల్లన్న పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తీర్మాన్ మల్లన్న మాట్లాడుతూ రావుల జనార్దన్ మరణం ఈ కుటుంబానికి తీరని లోటని, నిరాడంబరంగా జీవిస్తూ అందరితో ఆప్యాయంగా మెలిగే వ్యక్తి అని కోల్పోవడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లుగా తీర్మాన్ మల్లన్న చెప్పిండు. నిన్న ఇక్కడ జనగామలో జరిగినటువంటి సభకు హాజరైన సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వచ్చి ఆయారాం గయారాం ముచ్చట్లు చెప్పి అవతల పడ్డారు. ప్రధానంగా ఆయన వచ్చింది ప్రజల కోసం వచ్చినట్టుగా లేదు. ప్రైవేట్ ఆసుపత్రి ఓపెనింగ్ కార్యక్రమానికి డైరెక్ట్గా రాలేక ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టుకొని వచ్చినట్టు. ఆ వచ్చి కూడా ఓపెన్ చేసింది ఓ ప్రజా ఆసుపత్రి కాదు, పబ్లిక్ ఆసుపత్రి కాదు, ఒక గవర్నమెంట్ ఆసుపత్రి కాదు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము 15 ఎకరాల జాగా పార్థసారథి రెడ్డికి ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జీవో నెంబర్ 39 తీసుకొచ్చి ఆ ల్యాండ్ ను 60 ఏళ్లకు పెంచుతుంది లీజు. బీజేపీ వచ్చి దానికి రిబ్బన్ కట్ చేస్తుంది. ఈ 3 పార్టీలు కలిసి తెలంగాణ రాష్ట్రంలో సంపదను అగ్రవర్ణాలకు దోచిపెడతా ఉన్నాయి. సో కాబట్టి రేపటి బీసీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి లెక్కలన్నీ తేలుస్తాం. తెలంగాణ రాష్ట్రంలో 2029లో రాబోయేది ఖచ్చితంగా బీసీల ప్రభుత్వమే ఏర్పడుతుంది. ఇలా ప్రజలందరిలో వచ్చినటువంటి మార్పు దీనికి నిదర్శనం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కనీవిని ఎరగని రీతిలో తమిళనాడు తరహా ఫలితాలను చూపెట్టేటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఈ పార్టీల చెంపపెట్టులాగా మేము ముందుకు పోతాం. రైట్, ఇది ఇట్లుంటే ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. వానలు వడగాల్పులు వచ్చే 48 గంటల్లో 8 జిల్లాల్లో వానలు వస్తాయంట. 18 నుంచి 10 రోజుల పాటు 18వ తారీఖు నుంచి 10 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయట. మళ్ళా ఒకటే అధికార కేంద్రం, అది నేనే. కొత్త యుగం ప్రారంభమవుతున్నది. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణం చేసిండు. ఉచిత విద్యుత్ ఫైల్పై తొలి సంతకం చేసిండు. నాతో కలవండి, రేవంత్కు మోదీ ఓపెన్ ఆఫర్. ఆర్థిక సంక్షోభంలో దేశం, డేంజర్ బెల్స్ మోగించిన ప్రధాని. ప్రజలకు దేశభక్తి పరీక్షనట. పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలి. అవసరమైతే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలి. బంగారం కొనుగోలును ఏడాది పాటు ప్రజలు నిలిపివేయాలి. విదేశీ టూర్లు దేశాన్ని గణనీయంగా తగ్గించుకోవాలి. యూరియా ఇతర ఎరువుల వాడకాన్ని కుదించుకోవాలి. వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ మీటింగ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి.
ఇంట్లో అవసరమయ్యే నెలవారీ సరుకులకు లిస్టును చూసి విదేశాల నుంచి ఎగుమతయ్యే వాటిని తొలగించాలని చెప్పేసి నిన్న ప్రధాని మాట్లాడినటువంటి మాటల్లో ప్రధానంగా ఇవి తీసుకొని ప్రత్యేక కథనం వేసింది నమస్తే తెలంగాణ దినపత్రిక. మళ్ళీ ధరల పిడుగు, త్వరలోనే పెట్రోల్ బాధుడు, పెరగనున్న సబ్బులు, డిటర్జెంట్లు, తర్వాత బిస్కెట్ల ధరలట. దుబారా ఆపండి అంటూ పరేడ్ గ్రౌండ్స్లో ప్రధాని మోడీ పిలుపునిచ్చిండు. ఇక ఫోక్సో కేసులో ఎఫ్ఐఆర్ చేసి 3 రోజులు గడిచినా అరెస్టు చేయరా? బండి కొడుకుపై సైబరాబాద్ పోలీసుల విచిత్ర ధోరణి. అమాత్యుడి కొడుకుకు సరికొత్త న్యాయం. ఇప్పటికే నిందితుడిని విచారించని పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డులోనూ ఒత్తిళ్లట. బాలికను బెదిరించేలా పోలీసుల వ్యవహార శైలి. జరిగింది చెప్పడానికి సమయం ఇవ్వని వైనం. ఇక చెప్పింది చాలు, త్వరగా ముగించాలని దబాయింపు. వాంగ్మూలం సేకరిస్తూ ఉండగానే పైనుంచి ఫోన్లు వచ్చినాయంట. రాత్రికి రాత్రి నిందితుడి ఇన్స్టాగ్రామ్ ఖాతా మాయమైపోయింది. భగీరథ్ అంటూ అందుబాటులో లేడని చెప్పేసి అధికారులు చెప్తున్నట. ఫోక్సో నుంచి తప్పించే కుట్ర అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపిస్తున్నాడు. భగీరథను కాపాడేందుకు సెక్షన్ 11తో ఎఫ్ఐఆర్. మహిళా పోలీసు ఉన్నతాధికారులతో సిట్ వేయాలి. మైనర్కు కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేస్తుంది. బాధితులు చెప్పింది మార్చి రాశారా? ఫోక్సో సెక్షన్ 557 కింద కేసు పెడితే నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, బెయిల్ వచ్చేలా సెక్షన్ 11కు మార్చిందని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నాడు. కేరళ కాంగ్రెస్లో కుర్చీలాట అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తోంది. ఇంటర్ విలీనంపై వెనక్కి తగ్గింది. రేపు బీఆర్ఎస్ కీలక సమావేశం ఉంటుందంట. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఎట్లా ఉన్నాయి? నిన్న మొత్తం మీద చాలా రోజుల తర్వాత అనుకుంటున్నట్టుగా విజయ్ ప్రమాణ స్వీకారం జరిగింది. తర్వాత ఇక్కడ ప్రధానమంత్రి మోడీ సభ సికింద్రాబాద్ పెరేడ్ మైదానంలో జరిగింది. అయితే మొత్తం మీద భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒకటి, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఒకటి, సీఎం రేవంత్ రెడ్డి మాతో కలిసి రావాలని చెప్పేసి మళ్ళీ ఇంకొకటి, ఈ మాటలతోటి ప్రత్యేకంగా ప్రధాని మోడీ ప్రసంగం అంతా దీని మీద నడిచింది. తర్వాత నిజంగా చెప్పాలంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏమంటున్నారు, మాకు ఎక్కువ సీట్లు అంటే మీకు ఇప్పటికే సగం ఇచ్చేసింది. ఏది? లోక్సభ స్థానాలు ఇచ్చినాక కూడా మరి నిధుల విషయంలో కేటాయింపులో మాత్రం ఎందుకు అలసత్వం వహిస్తారు, ఎందుకు పట్టించుకుంటలేనటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దాని మీద కూడా భారతీయ జనతా పార్టీ దృష్టి పెడితే మంచి